హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఈ సమయాన్ని బ్రదర్ రాయ్ మాథ్యూస్ గారికి అప్పగిస్తూ మరి తెలుగు అనువాదకులైనటువంటి సందీప్ బ్రదర్కి సమయాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Shall we all stand to read the word of God? మనం అందరం లేచి నుంచొని మరి లేఖనాలు చదువుకుందామా? Luke chapter 2, లూకాసు వార్త 2వ అధ్యాయము 30th verse. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. 26 onwards. 26వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం నుంచి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునికి స్తుతించుచు ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనొచ్చుచున్నావు. అన్య జనులకు నేను బలపరచుటకును బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఆమేన్. May God bless the reading of the word of God. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. We close our eyes for a small prayer. మనందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. Our Abba, our heavenly Father, మా అబ్బా, మా పరలోకపు తండ్రి, we are so thankful to you for these wonderful witnesses, Lord. ఓ ఇక్కడ మా మధ్యలో నువ్వు ఉంచిన మంచి సాక్షుల కొరకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం ప్రభువా. This is the proof that you are among us, Lord. నువ్వు మా మధ్యలో ఉన్నావు ఇదే మాకు రుజువై ఉన్నది నాయన. We are not worshipping a dead God, we are worshipping the living God. మేమేదో ఒక మృతుడైన దేవుణ్ణి ఆరాధించట్లేదు కానీ ప్రభువా, ఒక సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము తండ్రి. Your blood, the power of your blood is not reduced, Lord, it is increasing. ఓ నీ రక్తం యొక్క సామర్థ్యం తగ్గలేదు కానీ ప్రభువా, అది ఇంకా పెరుగుచూ ఉన్నది నాయన. And believe that, Lord, the blood will do the more things for your people's, Lord. మేము ఇంకా నమ్ముచున్నాం ప్రభా, నీ రక్తం ఇంకా గొప్ప కార్యాలు ప్రభా ఓ నీ ప్రజలకు చేయనని నమ్ముచున్నాము నాయన. This is the destruction of the kingdom of Satan, ఇది Lord. సాతాను రాజ్యానికి నాశనం అయి ఉన్నది ప్రభా. Because already the small stone came and hit in the feet of ఎందుకంటే నాయన the ఆ చిన్న తలరాయి ప్రభా, చిన్న రాయి వచ్చి ప్రభా ఓ దేవా పాదముల మీద అది తాకుచూ ఉన్నది నాయన ప్రభా. The witnesses are proof that the building of the Satan's kingdom is falling down, Lord. సాతాను రాజ్య భవనం కూలిపోతుందంటానికి నాయన ఈ సాక్ష్యాలే ప్రభా ఒక రుజువై ఉన్నాయి ప్రభా. And we believe that it will increase and increase, and the small stone will increase, it will become a big stone, it will become a big kingdom of ఓ God. నిజంగా ఈ రాయి పెరిగి పెరిగి ప్రభా ఒక పెద్ద ప్రభా తండ్రి ఓ పెద్ద భవనముగా ప్రభా పెద్దదిగా మారుతుందని మేము నమ్ముచున్నాము నాయన. We heard that the kingdom of God will come. ఓ మేము నమ్ముచున్నాం ప్రభా పరలోక రాజ్యం వచ్చునని ప్రభా. We heard, Lord, మేము విన్నాము నాయన, but we are seeing that కానీ ఇప్పుడైతే చూచుచూ ఉన్నాము ప్రభా. the kingdom of God is not going to come. The kingdom of ఓ God is already is here, Lord. పరలోక రాజ్యం ఎప్పుడో రాబోచున్నది కాదు కానీ ప్రభా ఇప్పుడు వచ్చి ఉన్నది ప్రభా మా The మధ్యలో kingdom ఉన్నది of నాయన. God is already establishing, Lord. ఎందుకంటే మాలో అది దాన్ని నిర్మించి ఉన్నావు నాయన. Oh, all honor and glory to your praise and worship to your holy name. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధ నామానికి కలుగును గాక. Help us today evening, ఈ Lord. రాత్రి మాకు సహాయం చేయండి ప్రభువా. In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. మీరందరూ కూర్చోవచ్చు సోదరులారా. May God bless you all. మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. So we are already late, so we don't want to be late. మరి మనం ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఎక్కువసేపు ఉంచదలుచుకోవట్లేదు మిమ్మల్ని. Amen. ఆమేన్. So today night, ఈ రాత్రి I was thinking what to preach. I was just praying and on the way. అసలు వచ్చేటప్పుడు ఆలోచిస్తా ఉన్నాను ప్రభా మరి ఈ గ్రామంలో ఈ ప్రజలతో ఏం మాట్లాడాలి ప్రభా అని. Because I'm not preparing and coming, noting down and coming. నేనేదో ప్రిపేర్ అయ్యి ముందుగా సిద్ధపడి వచ్చేసి చెప్పడం కాదు. I always wait upon the Lord. నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర కనిపెట్టుకోవడానికి ఆయన దగ్గర వేచి ఉండడానికి ఇష్టపడతాను. Right. I was praying on that. మరి వస్తున్నప్పుడు మార్గంలో నేను ప్రార్థిస్తూ వస్తున్నాను ఈ గ్రామం కొరకు. A thought came upon me. దేవుడు ఒక ఆలోచన నాకు ఇచ్చి ఉన్నాడు. That the heading is 3 homes. 3 ఇళ్ళు అని ఒక ఆలోచనను దాని దేవుడు నాకు దయచేసాడు మాట్లాడమని. 3 గర్భాలు. 3 గర్భాలు. Amen. ఆమేన్. So God may help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Hallelujah. హల్లెలూయా. Very short time we will see. కొద్ది సమయం దాని మీద మనం ధ్యానిద్దాం. You know, మీకు తెలుసు when Moses gave the Mosaic law to the Israelite people, మోషే ఇజ్రాయెల్ the
that was only a temporary way for living. అది ఒక తాత్కాలికంగా నివసించడానికి మార్గం అది. What to do and what not to do and how to live. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి అనే కొన్ని నియమాలు ఇచ్చాడు. But that was not a promise of God. కానీ దేవుడి యొక్క నిజమైన వాగ్దానం అది కాదు. That is the instruction. అది కేవలం దేవుడు ఇస్తున్నటువంటి సూచనలు మాత్రమే. But what was the promise of God? అది దేవుడి యొక్క వాగ్దానం ఏమిటి? In the beginning, when Adam and Eve did sin, ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మనం చూస్తే the promise of God is దేవుడి వాగ్దానం ఏమిటంటే He will bring a seed. ఆయన ఆ సంతానమును, ఆయన స్త్రీ సంతానమును తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. The seed of a woman will come. ఆ స్త్రీ సంతానం అనే ఆయన వస్తాడు అనేది దేవుడు మనకు చేసిన వాగ్దానం. This is అక్కడ what the promise made in the Bible in the beginning. ఆదిలో మరి ప్రారంభంలో దేవుడు ఆ మొదటి వారికి చేసిన వాగ్దానం ఇదే ప్రియులారా. God not said that this will be a David seed or Abraham seed. He said that the seed will be the woman's seed. దేవుడు ఆదాముకు అక్కడ ఆదిలో వాగ్దానం చేసినప్పుడు అది అబ్రహాం సంతానము, ఆయన దావీదు సంతానం అని చెప్పలేదు, కానీ ఆయన సంతానము లేదా స్త్రీ సంతానం అని మాత్రమే చెప్పాడు ఆయన గురించి. He came in that generation, he came in that lineage, but the seed called by the woman's seed. అయితే ఆయన అబ్రహాము వంశంలోను దావీదు వంశంలో రావటం వల్ల అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని పిలువబడినప్పటికీ కూడా ఆయన నిజానికి ఆయన స్త్రీ సంతానము అయి ఉన్నాడు. This is what the promise of God. అది దేవుడు మనకు చేసిన మొదటి వాగ్దానం ప్రియులారా. So కాబట్టి the Satan is waiting from that day onward, కాబట్టి అప్పటి నుంచే సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. because he knows కదా సాతానుకు తెలుసు when God says something, దేవుడు ఒకటి చెప్పినప్పుడు he fulfill that. ఆయన తప్పకుండా దాన్ని జరిగించి తీరుతాడని సాతానుకు తెలుసు. అది Hallelujah. హల్లెలూయా. So he was waiting for that seed. ఆ సంతానం, ఆ కుమారుడు రావటం కొరకు సాతాను ఎదురు చూస్తున్నాడు. When suddenly the Moses born, అయితే హఠాత్తుగా మధ్యలో మోషే పుట్టగానే, before that, ఇంకా ముందు he చెప్పాలంటే, come from Abel. అసలు చెప్పాలంటే హేబేలు పుట్టినప్పుడు ఆదాము He thought, అతను అనుకున్నాడు oh, సాతాను, God's promise fulfilled. సాతాను అనుకున్నాడు ఇదిగో దేవుడు చెప్పిన వాక్యం నెరవేర్పు జరిగింది. Oh, immediately God is going to finish. అనుకున్నాడు ఇదిగో ఈ కుమారుడు వచ్చేసాడు, ఇక దేవుడి ప్రణాళిక నెరవేర్పు జరగబోతుంది అనుకున్నాడు సాతాను. So what he thought, సాతాను ఏమనుకున్నాడంటే, if I will not kill him, then he will kill me. నేను గనక ఈ కుమారుడిని చంపకపోతే ఇతను నన్ను చంపుతాడు అనుకున్నాడు సాతాను. This is what the Satan thought. అనుకున్నాడు సాతాను అదే మనసులో. So what he did, ఏం చేశాడు సాతాను? he killed Abel. కాబట్టి సాతాను వెళ్లి హేబేలుని చంపాడు. And he thought, అతను అనుకున్నాడు, oh, I killed the seed of the woman. ఆ స్త్రీ సంతానం అనే వ్యక్తిని నేను చంపేశానులే అనుకున్నాడు సాతాను. Hallelujah. హల్లెలూయా. He thought I overcome. అనుకున్నాడు నేను జయించేశాను అనుకున్నాడు Oh, సాతాను. I finished the plan of God. అయిపోయింది, దేవుడి ప్రణాళికను నేను నాశనం చేశాను అనుకున్నాడు వాడు. But some years gone. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. You know how much years difference between Abel and Cain? హేబేలుకి షేత్కి మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో, ఎంత ఉందో మీకు తెలుసా? అంటే హేబేలుకి తర్వాత ఎన్ని సంవత్సరాలు పుట్టాడు షేతు? ఎవరైనా చెప్పగలరా? Anyone knows? ఎవరైనా చెప్పగలరా? We'll go back. ఒకసారి ఆదికాండంలో చూద్దాం. Why we make doubt? ఎందుకు అనుమానం ఎందుకు? ఆదికాండంలో బైబిల్లో చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం. Third verse, 5th chapter, 3rd verse. 5వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. Almost 120, 130 years gap was there. దాదాపుగా 130 సంవత్సరాల తర్వాత ఇక్కడ షేతు పుడుతున్నాడు. You say, మీరు అంటున్నారు, brother, Adam was a child and he grew up, then he married. మీరు అనవచ్చు ఏమంటే ఆదాము కూడా చిన్న పిల్లోడు, తర్వాత పెరిగాడు, పెద్ద అయినాక పెళ్లి చేసుకున్నాడు అని. But Adam was not born like a child. అయ్యే పిల్లలు మీరు అనుకున్నాడు ఆదామే పిల్లోడుగా పుట్ల. He born like a man. పుట్టడమే మగవాడిగా పుట్టాడు ఆయన. హల్లెలూయా. పుట్టిన దినములే మగవాడిగా పుట్టాడు. Grown man. That is means. So his date of birth is not counting from the zero. ఆదాము పుట్టినప్పుడు పిల్లోడి నుంచి నల్ల పిల్లోడికి ఎదగలా పిల్లారు. ఆయన పుట్టడంతో యవనస్తుడిగా పుట్టాడు ఆయన. So his date of birth is not counting like you and me. మీకు లాగా నాకు లాగా లేదు. ఆదాము పుట్టిగా ఆయన పుట్టిన దినం ఇవన్నీ కూడా. Hallelujah. హల్లెలూయా. Then ఆ తర్వాత see if you can read 4th chapter. ఇంకా మీరు చూడాలంటే ఆదికాండంలో 4వ అధ్యాయంలో 25. 25వ వచనంలో, 4th chapter 4వ అధ్యాయం 25వ వచనంలో ప్రియులారా, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. Amen. హల్లెలూయా. ఆమేన్. God gave another child in the place of Abel. ఆ హేబేలుకు ప్రతిగా దేవుడు అక్కడ కుమారుని ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. This was the shocking news for Satan. అతనికి చాలా షాక్ కలిగింది, మళ్ళీ ఇంకో పిల్లోని ఇచ్చాడా అని.
Understanding? అర్థమవుతుందా? He thought it's finished. సాతాను అనుకున్నాడు, అమ్మయ్య హేబేలు చెప్పేసి అయిపోయింది అనుకున్నాడు. But కానీ Abel was the death. కానీ హేబేలు మరణమై ఉన్నాడు, The Seth was the resurrection. షేతు పునరుద్ధానమై ఉన్నాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The seed not finished. ఆ సంతానం అనేది ఆగిపోలే పిల్లలు, The seed not finished. ఆ సంతానం ఆగిపోలేదు, It raised up. అది మళ్ళా తిరిగి లేచింది. Understanding? అర్థమవుతుందా? Then one by one Satan started to try to kill the children of ఒకరి God. తర్వాత ఒకరు వారిని చంపడమే ప్రయత్నిస్తున్నాడు సాతాను. కానీ When Moses born, అలాగే చూడండి, మోషే పుట్టినప్పుడు కూడా Satan knows సాతానుకు తెలుసు, he is a special child. అనుకున్నాడు ఇతరుల మీద ప్రత్యేకత ఉంది ఈ మోషేలు అనుకున్నాడు, పుట్టగానే చూశాడు. Understanding? అర్థమవుతుందా? But he killed many children. చూడండి, చాలా మందిని చెప్పాడు సాతాను. We don't know how many thousand children died. నిజానికి ఎంతమంది వేల మందిని సాతాను చెప్పాడు, నిజానికి మనకు లెక్కలు కూడా లేవండి. But among them, కానీ వాళ్ళందరిలో కూడా when Moses born, కానీ మోషే పుట్టినప్పుడు God saved Moses. ఓ దేవుడు మోషేని రక్షించాడు పిల్లారా. హల్లెలూయా. He allowed thousands to die. చూడండి, మోషేని చంపడానికి సాతాను చాలా మందిని చెప్పాడు. దేవుడు అంతమంది చచ్చిపోయినా ఊరుకున్నాడు, కానీ మోషే చచ్చిపోవడానికి ఒప్పుకోలేదు He పిల్లారా. allowed thousands to die, but not allowed a single child of Moses to die. హల్లెలూయా. ఆయన వేల మందిని చనిపోవడానికి ఒప్పుకున్న దేవుడు, కానీ మోషేని మాత్రం చనిపోవడానికి ఇష్టపడలేదు పిల్లారా. Because the Bible is saying 1,000 will die in the left side and 10,000 on the right side. వాక్యం చెప్తుంది, నీ ఎడమ పక్కన 1000 మంది కోల్తారు, కుడి పక్కన 10,000 మంది కోల్తారు, కానీ నీకే అపాయం రాదని బైబిల్ చెప్తా ఉన్నది. Even in this corona, ఈ కరోనా కాలంలో కూడా, this year, ఈ సంవత్సరంలోనే just turn back. ఒక్కసారి వెనక్కి తిరిగి మనం చూసుకుంటే పిల్లారా, From January to December, నిజంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకుంటే how many thousands ఎంతమంది, ఎన్ని వేల మంది మన కళ్ళ ముందే చనిపోయారు ఈ రోజుల్లో. there is no place to bury అసలు them. నిజానికి పాతి పెట్టడానికి సమాధుల్లో స్థలాలు కూడా ఎంతగా చనిపోయారు ఈ రోజుల్లో. Not in other countries. ఏదో దేశాల్లో కాదు పిల్లారా, In our మన country, దేశంలోనే there is no place to bury them. సమాధుల్లో పాతి పెట్టడానికి కూడా స్థలాలు లేకుండా చనిపోయారు ప్రజలు. Thousands and thousands died. వేలకు వేలు చనిపోయారు మన కళ్ళ ముందే. God saved you. అయినా కానీ దేవుడు ఇంతమంది మధ్యలో నిన్ను నన్ను కాపాడాడు. He allowed thousands to die ఎంతో మంది చనిపోవడానికి అనుమతి ఇచ్చిన అదే దేవుడు, in your village, కానీ మీ ఊర్లోనే ఎంతో మంది చనిపోవడానికి అనుమతి ఇచ్చిన ఈ దేవుడు, your family, మీ కుటుంబాల్లోనే కావచ్చు, your neighbor, మీ చుట్టుపక్కలే కావచ్చు, your colleague, మీ పక్కన వాళ్ళే కావచ్చు, your cousins. మీ బంధువులే కావచ్చు, He allowed to die. వారందరూ చనిపోవడానికి అనుమతి ఇచ్చిన అదే దేవుడు, He saved you. కానీ నిన్ను కాపాడాడు ఈ రోజు. హల్లెలూయా. When he saved you, నిన్ను కాపాడాడు అంటే he have a purpose on నీ జీవితంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది పిల్లారా. He knows. ఆయనకు తెలుసు. He is going to do something. Our God is a God where he is not showing the seed, he is reaping. హల్లెలూయా. ఆయన నాటని దాన్ని కోసే దేవుడు కాదు పిల్లారా. హల్లెలూయా. He is very, very particular. ఆయన చాలా జాగ్రత్తగా ఉండే దేవుడు పిల్లారా. ఎక్కడ విత్తనం పెట్టట్లేదు అక్కడ కట్టిస్తారు. ఆమేన్. సారీ, ఎక్కడ విత్తనం నాటట్లేదు అక్కడ కతుక ఆయన కోస్తాడంట. He is very particular. చాలా చాలా జాగ్రత్తగా ఉండే దేవుడు ఆయన. If he is that much particular, నాటని దాన్ని కోయడానికి అంత జాగ్రత్త కలిగి ఉంటే, without any profit, you are not living today. చూడండి, దేవుడు నీ నుంచి ఏదో ఆశించకుండా నిన్ను బతికించలేదు పిల్లలు, అంటే నీ నుంచి ఏదో ఆయన ఆశిస్తున్నాడు. Hallelujah. ఆమేన్. So Satan tried to kill all child, సాతాను అనేకుల్ని చంపడానికి ప్రయత్నించాడు, but God saved Moses. అయినా గానీ మోషేని ఆ కాలంలో అక్కడ దేవుడు కాపాడాడు. And saved Moses, మోషేని కాపాడాడంటే not kept in a forest, కాపాడి తీసుకెళ్ళి అడవుల్లో పెట్టల మోషేని, not kept under the sea, ఏదో సముద్రంలో దాచిపెట్టల మోషేని, not took him in the sky. ఆకాశంలో తీసుకెళ్లి పెట్టల మోషేని. He took హల్లెలూయా. Moses ఆమేన్. మోషేని ఎక్కడ పెట్టాడంటే పిల్లారా, and he said, అన్నాడు, the enemy's house is the safest place. మోషే నిన్ను ఎక్కడ పెట్టి కాపాడుతానంటే సముద్రంలో నీళ్ళ కింద కాదు, కానీ నీ శత్రువు ఇంట్లోనే పెట్టి నిన్ను కాపాడుతానంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దొంగ ఇక్కడ అక్కడ అల్లాడితే ఉన్నారు, దొంగ ఇల్లులోనే పెట్టాడు. దొంగ అన్ని చోట్ల ఎదుగుతాడు కానీ ఇంట్లో ఎతకడంట. దొంగ ఇంట్లోనే పెట్టాడంట దేవుడు. He is trying to open every almari of the village. ఎతుకుతున్నాడు ఇంట్లోకి, అన్ని ఊర్లోకి వెళ్ళి అన్ని అలమార్లు ఎత్తుతున్నాడు, అన్ని ఇళ్ళు. But he don't have a time to open his own almari. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అలమార్లు ఎత్తడానికి సమయం లేదంటే వాడికి. అర్థమవుతుందా? Whatever he is seeking outside, వాడు బయట ఏం చూస్తున్నాడో, ఆ అల్మారిలో ఉంది. వాడు ఎవరి కోసం వెతుకుతున్నాడో ఆ వెతికే వ్యక్తి ఆయన ఇంట్లో అల్మార్లోనే ఉన్నాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. He was trying to kill every child. అతను కూడా సాతాను వచ్చి ఆ పుట్టబోయే కుమారుడు కొరకు అనేక మందిని చంపుతున్నాడు మోషే కాలంలో. But కానీ in his own family, అదే కుటుంబంలో, ఫరో కుటుంబంలోనే, in Satan
Satan's house. ఆ సాతాను యొక్క ఇంట్లోనే Somebody is giving bath to Moses. అక్కడే మోషేకి ఎవరో తీసుకొచ్చి శత్రువు ఇంట్లోనే మోషేకి ఎవరో స్నానం చేపిస్తున్నారు. ఆమేన్. Cleaning bathroom. మోషే పాస పోస్తే చక్కగా మోషేని చక్కగా కడుగుతున్నారు. ఎవరు కడుగుతున్నారు పిల్లలు మోషేని? ఆమేన్. హల్లెలూయా. The enemy. శత్రువు ఎవరు చంపుదాం అనుకున్నారు వాళ్ళే. The one who is trying to kill Moses bringing bonvita for Moses. ఎవరు మోషేని చంపుదాం అనుకుంటున్నాడో వాడే రోజు మోషేకి బోన్విటా తీసుకొస్తున్నాడు. Understanding? అర్థమవుతుందా? When God decided to save you and me, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను రక్షిద్దామని అనుకున్నప్పుడు పిల్లారా, even we are also in the place of Satan. మనం కూడా చూడండి పిల్లారా, సాతాను యొక్క అదే స్థలంలో సాతాను ఇంట్లోనే ఉన్నాం ఇక్కడ మనం. This earth and the sky మనకు తెలుసు ఈ ఆకాశం భూమి is under the Satan's ఇవన్నీ hand. పడిపోయినాయి పిల్లలు. ఇవన్నీ ఇప్పుడు సాతాను అధీనంలో ఉన్నాయి. ఇవన్నీ Where God kept us, దేవుడు మనల్ని ఎక్కడికి పెట్టాడు ఈ రోజు? ఆమేన్. the Satan's place. మనల్ని ఎక్కడో అక్కడ పెట్టలేదు, తీసుకొచ్చి సాతాను ఇంట్లోనే పెట్టాడు దేవుడు ఇక్కడ. Understanding? హల్లెలూయా. And Satan's house, సాతాను ఇంట్లోనే Satan's పిల్లలు అందరూ చనిపోతారు. సాతాను ఇంట్లోనే సాతాను పిల్లలు చనిపోతున్నారు కానీ ఆమేన్. But దేవుడు సాతాను ఇంట్లో సాతాను పిల్లలు చచ్చిపోతున్నారు కానీ దేవుడి పిల్లలు బతుకున్నారు పిల్లారా. హల్లెలూయా. This is what God. ఇదే మన దేవుడై ఉన్నాడు పిల్లారా. ఆయన గొప్పతనం ఇదే. And Satan is trying. సాతాను ప్రయత్నిస్తున్నాడు. Who is that? ఎవరా కుమారుడు, ఎవరా సంతానం అని ప్రయత్నిస్తున్నాడు. Every child born ప్రతి కుమారుడు కూడా అనుకున్నాడు సాతాను, is waiting. అనుకున్నాడు ఇతనే కావచ్చు అనుకున్నాడు అతను. Later on, తర్వాత కొంతకాలానికి when the prophets came, ప్రవక్తలు వచ్చారు రంగం మీదకి. they prophesied వాళ్ళు ప్రవచించారు. that seed will come in Satan. You don't need to seek here and there. ఆ ప్రవక్తలు చెప్తారు సాతాను నువ్వు ఎతక మాకు అక్కడ ఇక్కడ, ఆయన మనం చెప్తావు ఆగు అంటున్నారు. ఆ జనరేషన్ కూడా చెప్తారు. అసలు ఆయన ఎన్ని తరాల తర్వాత పుడతాడు కూడా మేము లెక్కలు చెప్తాం సాతాను ఆగు అంటున్నారు ప్రవక్తలు. Clue this time. నీకు క్లూ ఇస్తాను సాతాను ఆగు అంటున్నారట. Why are you going for all 12 tribes of Israel? 12 గోత్రాల్లోకి వెళ్ళి ఆ గోత్రం ఈ గోత్రం ఎదుగుతావు సాతాను, నువ్వు ఏ గోత్రం పుడతాడో కూడా చెప్తానంటున్నాడు ప్రవక్తలు. You want to know about that seed? ఆ కుమారుడు ఏ సంతానంలో పుడతాడో కనుక్కోవాలనుకుంటున్నావా నువ్వు? I'll give you a clue. నేను క్లూ ఇస్తున్నాను నీకు, నేను ఇదిగో ఇస్తున్నాను క్లూ అంటున్నారు. Then he gave a clue. ఒక ఇచ్చాడు, వాళ్ళకి క్లూ ఇచ్చాడు. He will come in the lineage of. ఆయన యూదా గోత్రంలో పుడతాడనే చిన్న ఒక సంధి అవకాశం ఇచ్చాడు. ఇదిగో తెలుసుకోవాలి. Satan not find out. ఆ యూదా గోత్రంలో కూర్చు కూడా ఎదుగుతున్నాడు, అయినా కనుక్కోలేకపోతున్నాడు ఆయన. Understand? అర్థమవుతుందా? Then he said, ఆ తర్వాత Micah 5:2. ఆ తర్వాత మీకాయన ప్రవక్త వచ్చాడు, చెప్తున్నాడు 5లో. He will take birth in Bethlehem. అన్నాడు అక్కడ కూడా కాదు, ఏ ఊర్లో పుడతాడో కూడా చెప్తాను సాతానా. ఆయన బెత్లెహేములో పుడతాడని ఒక ప్రవక్త చెప్తున్నాడు. Bethlehem is a small city. అన్ని యూదా గోత్రాలు అన్ని ఊర్లో కాదు, ఒక బెత్లెహేము అనే చిన్న ఊర్లో చాలు, అక్కడ ఎత్తుకంటున్నారు. గోత్రం తెలుసు. ఇప్పుడు గోత్రం అర్థమైంది సాతానికి. ఆ ఏ ఊర్లో పుడతాడు ఆ స్థలం కూడా అర్థమైంది. But he couldn't find it. అయినా ఎతకలేకపోయాడు ఆయన. హల్లెలూయా. Understand? అర్థమవుతుంది కదా? You know what he was thinking? సాతాన్ ఏమనుకున్నాడు తెలుసా? Actually, Satan is sitting in Bethlehem. సాతాను బెత్లెహేములో పోయి కూర్చున్నాడు అంట. Understanding? అర్థమవుతుందా? If any woman conceive, అన్నాడంట వాళ్ళతో, ఈ ఊర్లోకి వెళ్ళిపోయి ఏ గర్భవతి పిల్లల కన్నా గాని ఈ అమ్మాయ అనుకున్నాడంట, ఈ అమ్మాయినా, ఈ అమ్మాయికి పుట్టే కొడుకేనా, ఈమెకు పుట్టే కొడుక, ఈమెకు పుట్టే కొడుకు అనుకున్నాడు సాతాను. put all focus on ఓ ఆ సాతాను వాడి యొక్క మొత్తం దృష్టి అంతా తీసుకొచ్చి ఆ బెత్లెహేము మీదే పెట్టాడంట మొత్తం. దేవుడు తెలుసు. దేవుడికి తెలుసు పిల్లలు. అందరి కెమెరా అందరు ఇక్కడ పెట్టారు. అందరూ సాతాను కెమెరాలు ఎక్కడ పెట్టారు, అందరు కెమెరాలు ఎక్కడ పెట్టినట్టుగా. But the child is not from Bethlehem. అయితే విచిత్రం ఏంటంటే దేవుడు ఆ పిల్లోని బెత్లెహేములోకి తీసుకొచ్చింది. బైబిల్ చెప్తుంది. Luke chapter 2. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 2nd chapter. 2వ అధ్యాయము. Read it, brother. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడుచున్నదే ఆ అగుస్తు ఆజ్ఞైనను అందరూ ఇది కురేనియస్ దేశ అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టకు గలిలయలోని నజరేతు అని వారి ఊరు నుండి యోదయ దేశంలోని బెత్లెహేము యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. When Jesus was conceived అంటే చూడండి, యేసు గర్భం ధరించినప్పుడు పిల్లలు in Nazareth, ఆమె గర్భం ఆయన నజరేతులో ఉన్నాడు. హల్లెలూయా. but where Satan put his all camera?
చూడండి, సాతాను కెమెరాలు మొత్తం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆమేన్. Because the prophecy says ఎందుకంటే ప్రవచనం చెప్పబడింది, he will come from Bethlehem. ఆయన బెత్లెహేములో నుంచే వస్తాడని ప్రవచనం చెప్పబడింది. But he is watching over Bethlehem. ఆడు సాతాను దృష్టి అంతా బెత్లెహేము మీద పెట్టి చూస్తున్నప్పుడు, But Jesus in Nazareth. యేసు ప్రభువు నజరేతులో ఉన్నాడు అప్పుడు. ఆమేన్. But what is the promise? అయితే వాగ్దానం ఏమిటి? The child to take birth from Bethlehem. అయితే కుమారుడు బెత్లెహేములోనే పుట్టాలి, ఇది వాగ్దానం మరి. So, కాబట్టి ఆ వాగ్దానం the నెరవేర్చడానికి king make a decree. దేవుడు ఏం చేశాడు? ఒక రాజు ద్వారా ఒక ఆజ్ఞ జారీ చేయించాడు. So they travel from Nazareth వాళ్ళు నజరేతు నుంచి ఈ ఊరు వరకు ప్రయాణమై వచ్చారు. and they are trying to take birth in different hotels or any hospitals. వాళ్ళు రకరకాల హాస్పిటల్లో రకరకాల చోట స్నానం చేయించుకుంటా. But God brought to Bethlehem. దేవుడు వాళ్ళని బెత్లెహేము తీసుకొచ్చాడు. Standing. అర్థమవుతుందా? Satan thinking. సాతాను అనుకున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా उसका कैमरा तो वहीं पे लगा हुआ है. సాతాను ఆయన దృష్టి అంతా బెత్లెహేము మీద పెట్టాడు. ఈ పిల్లల్లో ఎవరైనా ఒకరు అయి ఉంటారు అనుకుంటున్నాడు, కానీ నిజానికి వచ్చే కుమారుడు అక్కడి నుంచి వస్తున్నాడు. He came from somewhere. ఏదో ఊరు నుంచి వస్తున్నాడు పుట్టబోయే కుమారుడు. ఆమె గర్భం వేసుకుని వస్తుంది మరియా. Not in a city. చూడండి, ఆ పట్టణంలో కాదు, In a hidden place. చూడండి, ఆ పట్టణంలో కూడా కాదు, బయట దూరాన. No one knows. ఎక్కడ పుడుతున్నాడో కూడా తెలియటం, అక్కడ దూరాన ఊరు చివర The shepherd's place. ఎక్కడ ఒక పశువుల కాపరుల యొక్క గొర్రెల పశువుల పాకలో. No media goes there. అక్కడికి ఏ మీడియా వెళ్ళదు, No one goes there. అక్కడికి ఎవరు వెళ్ళరు. There. అక్కడ ఆ ప్రదేశంలో God's promise fulfilled. దేవుడు వాగ్దానం అక్కడ నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. How the promise fulfilled? ఆ వాగ్దానం ఎలా నెరవేర్పు జరుగుతుంది పిల్లారా? I told you. నిన్న ముందు చెప్పాను, 3 homes. 3 గర్భాలు ఉన్నాయి మొదటగా. Amen. ఆమేన్. The first home, మొదటి గర్భం ఏమిటంటే Mary. మరియ గర్భం, మొదటి గర్భం. ఆమేన్. You need a home దేవుడు ఒక గర్భం కావాలి, ఆయన రావాలంటే. because ఎందుకంటే that seed will be called a woman's seed. ఎందుకంటే పుట్టబోయే కుమారుడు స్త్రీ సంతానం అనిపించుకోబోతున్నాడు కనుక ఆయన ఒక స్త్రీకి పుట్టాలి, కాబట్టి ఒక గర్భం కావాలి. Understanding? అర్థమవుతుంది కదా? Without knowing the father, without knowing the husband, ఆమె భర్తను ఎరుగకుండానే, అంటే ఆ పిల్లవాడికి తండ్రి సమయం లేకుండానే, ఆమె పురుషుని ఎరుగకుండా పిల్లవాడిని she పుట్టాలి. was a virgin. ఆమె కన్యక. Understanding? అర్థమవుతుంది కదా? But God brought that promise to Bethlehem. ఆ వాగ్దానాన్ని దేవుడు బెత్లెహేము దాకా తీసుకొచ్చాడు. But Jesus never called Jesus of Bethlehem. కానీ యేసు కూడా ఆయన బెత్లెహేమీయుడైన యేసు అనబడలేదు, కానీ నజరేయుడైన యేసు అనబడ్డాడు ఆయన. They called him హల్లెలూయా. Nazarene. అందుకన్నాడు నజరేయుడైన యేసు అనిపించుకున్నాడు. Because he conceived there. ఎందుకంటే నజరేతులో ఆయన గర్భం ధరించింది కనుక. But birthplace is Bethlehem. కానీ పుట్టింది, డెలివరీ అయింది మాత్రం ఎక్కడ అంటే బెత్లెహేములో ఆమెకి గర్భ ప్రసవం అయింది పిల్లాడు. He conceived somewhere. ఎక్కడో ఆమె గర్భం ధరించింది, But he taken birth somewhere. కానీ పుట్టేటాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఊర్లో పుట్టించాడు The దేవుడు. same way. అలాగే He was conceived. ఆమె అవ్వ కూడా ఎక్కడో గర్భం ధరించింది. This word, ఈ వాక్యము, this word conceived in Israel. Israel. ఈ వాక్యం సారీ ఈ వాక్యము ఇజ్రాయేల్ దేశంలో అది గర్భాన్ని ధరించింది. But కానీ taking birth వాక్యం యొక్క ప్రసవం ఎక్కడ జరుగుతుంది? in the Gentile days. అన్యజనులు అంటే మన మధ్యలో ఈ వాక్యం ఒక ప్రసవం జరుగుతా ఉంది పిల్ల. The day of Pentecost. ఎందుకంటే పెంటెకోస్తు మీరు చూస్తే The word వాక్యము conceived వాక్యం గర్భధారణ జరిగింది in Israel. ఇజ్రాయేల్ దేశంలో. మన ఈ కొత్త నిబంధన సంఘం అక్కడ పుట్టింది పిల్ల. In Jerusalem. యెరూషలేములో పుట్టింది కొత్త నిబంధన సంఘం. Understanding? అర్థమవుతుంది కదా? The word become flesh. అక్కడ మొదటగా వాక్యము వారి జీవితాలు శరీరధారిగా వచ్చింది. It was started in Jerusalem. యెరూషలేములో ప్రారంభమైంది సంఘం కొత్త నిబంధన. But they are not going to bring birth. కానీ వారు కాదు పూర్తిగా ప్రసవాన్ని తీసుకొచ్చేది. They are not conceived. అక్కడ కాదు, అక్కడ అక్కడ ప్రారంభ ప్రసవం అయింది, అక్కడ సారీ అక్కడ అక్కడ గర్భధారణ అయింది. కరెక్టే. The child is not going to take birth there. కానీ కుమారుడు అక్కడ కాదు పుట్టేది. He is going to take birth among the Gentiles. మన మధ్యలో మన ద్వారా దేవుడు మన నుంచి సంపూర్ణంగా బయటకు ప్రసవించబోతున్నాడు. ప్రసవం అంటే మనలోంచి తీసుకురావడం బయటకి. Hallelujah. ఆమేన్. The Christ is not going to reveal from Israel. The Christ is going to reveal from the bride. క్రీస్తు ఇజ్రాయెల్ దేశం నుంచి కాదు, కానీ మన నుంచి ఆయన ప్రత్యక్షపరచబడబోతున్నాడు పిల్లరా. No one knows ఎవరికి తెలియదు. which place. ఇక్కడ మన మధ్యలో కూడా దేవుడు ఎవరిలో నుండి పూర్తిగా బయటకు వస్తున్నాడు తెలియదు పిల్లరా. Micah saying, మీకా అంటున్నాడు Bethlehem, అక్కడ అన్నాడు మీకా బెత్లెహేమ్ అని. you are the city, small city in Israel. యూదా దేశ బెత్లెహేమా, నువ్వు నా ప్రధానులు అల్పమైందని కాదు అన్నాడు. But the king
of the kings. He will come from your city. నీ పట్టణం నుంచే వస్తాడని చెప్పాడు. You are a small city, చిన్న పట్టణం అన్నాడు but బెత్లెహేం. he will come from you only. కానీ చిన్న పట్టణంలో నుంచే వస్తాడని చెప్తున్నాడు పిల్లారా. What was the first womb? మొదటి గర్భం ఏమిటి? Mary's womb. మరియ గర్భం. నేను చెప్తున్న 3 గర్భాల్లో మొదటి గర్భం మరియ గర్భం. అర్థమవుతుంది కదా? God need a home దేవుడికి ఒక గర్భం కావాలి పిల్ల. in rent and basis. అంటే అద్దెకు వాడుకోవడానికి ఒక గర్భం కావాలంట. ఆమేన్. హల్లెలూయా. The creator సృష్టికర్తకి rented a womb from a woman. చూడండి, ఒక స్త్రీ నుంచి గర్భాన్ని అద్దెకు తీసుకున్నాడంట పిల్లారా. ఆమేన్. అర్థమవుతుందా? He created the sun. ఆయన సూర్యుని సృష్టించాడు. He created the stars. ఆ నక్షత్రాలు సృష్టించిన దేవుడు ఆయన. He created the moon. ఆయన చంద్రుని సృష్టించిన దేవుడు ఆయన. But he is asking one woman. కానీ ఇన్ని చేసిన దేవుడు ఒక స్త్రీని వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నీ గర్భాన్ని నాకు ఇవ్వమ్మ వాడుకోవటానికి. అర్థమవుతుంది కదా? He is not ordering. ఆమెను ఆజ్ఞాపించట్లేదు, నీ గర్భం నాకు ఇవ్వాలి. అర్థమవుతుందా? He made everything. అన్ని సమస్తాన్ని చేసిన గొప్ప దేవుడు. He is a creator. ఆ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు But కానీ he is asking one woman. ఒక చిన్న అమ్మాయి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, Will you give your hope? అన్నాడు, అమ్మా నీ గర్భాన్ని నాకు ఇస్తావా నేను జన్మించడానికి? Understand? చూడండి పిల్ల, And she said, ఆమె అంటుంది, Lord, ప్రభువా let your will be done. నీ చిత్తము నాలో నెరవేర్చును గాక ప్రభువా. The first womb, చూస్తావా? మొదటి గర్భం. but seed of God resurrected. చూడండి, ఆ దేవుని విత్తనము ఆమెలో నుంచి పునరుత్థానం చెందుతుంది పిల్ల. Breaking the seal. ఆమెలో నుంచి ఆ ముద్రను తెరుచుకొని బయటకు వస్తున్నాడు ఆయన. We are all talking about Jesus broken the Roman seal. మనం అనుకుంటాం ఆయన పునరుత్థానం చెందినప్పుడు సమాధి దగ్గర ఆ రోమీయుల యొక్క ముద్రను తెరుచుకొని బయటకు వచ్చాడు. Before he breaking the Roman seal, అక్కడ సమాధి నుంచి లేవటానికి ముందు, ఆ ముద్రను తెరవడానికి ముందే broke the seal of virginity. ఆమె తల్లిలో ఆ గర్భములో ఉండి ఆమె లోపల కన్యత్వము అనే ఆ ముద్రను తెరుచుకొని పిల్లలను బయటకు వచ్చాడు. పిల్లలు, What is the difference between your birth and our birth? నీ పుట్టుకకి నా పుట్టుకకి ఆయన పుట్టుకకి తేడా అదే పిల్లలు. I understand what? అర్థమవుతుంది కదా? Our birth, మన పుట్టుక అయితే we entered in mother's womb. మన తల్లి గర్భంలోకి వెళ్ళేటప్పుడు We went inside. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. తల్లి గర్భంలోకి వెళ్ళడానికి ముందు కొంచెం ఆత్మీయంగా ఆలోచించండి. ఆత్మీయంగా ఆలోచించండి. ఆమె ఆత్మీయంగా ఆలోచించండి. A small seed. చూడండి, తల్లి గర్భంలోకి ఆ బిడ్డ వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల కలయికలో You went inside నువ్వు లోనకి వెళ్ళేటప్పుడు and you grown up. నువ్వు లోన పెరుగుతుంటావు. Then you came out. తర్వాత పెరిగిన తర్వాత ముందు బయట నుంచి నువ్వు లోనకి వెళ్తావు. వెళ్ళి లోన పెరిగి నువ్వు బయటకు వస్తావు. You are not a virgin birth. ఎందుకంటే నువ్వు పుట్టడానికి ముందు నీ తల్లి తన కన్యత్వాన్ని కోల్పోయింది తండ్రితో కలయిక ద్వారా, కాబట్టి నువ్వు బయటకు రాగలిగావు. But Jesus' birth is యేసు ప్రభు పుట్టుక అలా కాదు, not like that. మనకులాగా కాదు పిల్ల. When he came out, ఆయన బయటికి వచ్చేటప్పుడు from inside to outside, చూడండి, ఆయన లోన నుంచి బయటకు వస్తున్నాడు. ఫస్ట్ broke the virginity and came out. ఆమె బయటకు వస్తున్నప్పుడు ఆమె యొక్క కన్యత్వం అనేది పోతా ఉంది పిల్ల. He broke the seal. ఆ కన్యత్వం అనే ముద్ర ఆ పోత తిరిగిపోతా ఉంది. Understanding? అర్థమవుతుంది కదా? Proved to Satan. సాతానికి నిరూపించాడు. Understanding? See the blood of Mary. See the blood of Mary. అన్నాడు, మరియ యొక్క రక్తాన్ని చూసుకో అంటున్నాడు. I am a virgin birth. అన్నాడు, నేను కన్యకు పుట్టిన కుమారుణ్ణి చూసుకో అన్నాడు సాతాన్ని. That is the first womb he broke. ఆయన మొదట తెరుచుకున్న గర్భం ఏమిటంటే మరియ గర్భాన్ని తెరుచుకొని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు పిల్లలు. అది మొదట గర్భమై ఉన్నది. He broken the womb. ఆ గర్భ ద్వారాన్ని తెరిచాడు ఆయన. Broken the seal. ఆ ముద్రను తెరిచాడు ఆయన. And he said, ఆయన బయటకు వచ్చి అంటున్నాడు, I am that seal. అన్నాడు, నేనే ఆ సంతానాన్ని సతానా అని చెప్తున్నాడు బయటకు వచ్చి. హల్లెలూయా. Mary gave the womb ఆ గర్భాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా మరియ ఆ కన్యతను పొందుకుంది. for a resurrection. ఎందుకు వచ్చింది అంటే పునరుత్థానానికి తన గర్భాన్ని ఇచ్చింది పిల్లారా మరియ. ఆ రోజు Broke it. ఆయన ఆ గర్భ ద్వారాన్ని తెరుచుకొని వచ్చాడు ఆయన. And he came out. ఆయన బయటకు వచ్చాడు. And he proved. ఆయన బయటకు వచ్చి నిరూపిస్తున్నాడు, నేనే ఆ దేవుడి కుమారుడు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నిరూపిస్తున్నాడు పిల్లారా. That's the first womb. అది మొదటి గర్భం, ఆయన వాడుకున్న మొదటి గర్భం అది. ఆ గర్భం ఎవరిది? ఆ గర్భం ఎవరిది? ఎవరు అద్దెకిచ్చిన గర్భం. ఆమేన్. To prove God is God. దేవుడు దేవుడు అనడానికి రుజువు. అర్థమవుతుందా? నిరూపించడానికి Mary gave her home. మరియా దేవుడు దేవుడు అని రుజువు చేయడానికి పిల్లారా తన గర్భాన్ని ఇచ్చిన దేవుడికి వాడుకున్నాడు.
What is the second womb? రెండవ గర్భం ఏమిటి? Jesus died. యేసు ప్రభు చనిపోయాడు. Understand? అర్థమవుతుంది కదా? ఒక మనిషి Called Arimathea Joseph. అరిమతయ యోసేపు అనే ఒక మనిషి ఉన్నాడు. What is the second promise? రెండవ వాగ్దానం ఏమిటి పిల్లారా? I will rise in 3 days. దేవుడు ఏం చెప్పాడు? నేను 3 రోజుల్లో తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఆమేన్. First promise. మొదటి వాగ్దానం ఏమిటి? స్త్రీ సంతానం. మొదటి గర్భము. I will bring my seed. దేవుడు ఏం చెప్పాడు? మొదటి వాగ్దానం నా స్త్రీ సంతానంగా నేను వస్తాను భూమి మీద కన్నాడు. దేవుడు చేసిన ఆ ప్రామిస్ కు దేవుడు చేసిన వాగ్దానానికి దేవుడు చేసిన వాగ్దానం రుజువుపరచబడాలంటే దేవుడికి ఎవరో సహాయం అవసరమైంది పిల్లలు. ఎవరు సహాయం చేశారు దేవుడికి? ఎవరు చేశారు సహాయం? చూసాం కదా. ఎవరు? అందరూ చెప్పాలి. Without Mary's permission you cannot prove that I am virgin seed. దేవుడు మరియ అనుమతి లేకుండా మరియ ఆ విధంగా లొంగి అని సమర్పించుకోకుండా ఆయన అంత గొప్ప దేవుడని కన్యకొచ్చిన కుమారుడు రుజువుపరచుకోలేడు. ఆయన The first womb broken అంటే ఆయనకు ఆ గర్భం తెరవబడింది సార్. ఆ గర్భం తెరవబడింది అక్కడ. and he proved తెలుసుకున్న తర్వాత రుజువుపరుస్తున్నాడు. I am a son of man. నేను మనుష్య కుమారుడు చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుంది కదా? రెండవది He died. ఆయన చనిపోయాడు. They laid it Arimathea Joseph. ఆయన తీసుకున్న అరిమతయ యోసేపు యొక్క సమాధిలో పెట్టారు. ఆయన ఇచ్చిన సమాధిలో. ఇప్పుడు రెండవ గర్భం ఏమిటంటే Somebody. చూడండి, రెండవ గర్భము ఆ సమాధి. అది కూడా ఎవరు అద్దెకిచ్చింది దేవుడికి. What he said? ఏం చెప్తున్నాడు ఆయన? I will rise in 3 days. అయినా నేను లభిస్తాను 3 రోజులు అన్నాడు ఆయన. Promise. వాగ్దానం అది. He has to fulfill. ఆయన దాన్ని జరిగించి తీరాలి అక్కడ. But కానీ for that దాని కొరకు కూడా we need a home. దాని కొరకు కూడా ఒక గర్భం అవసరమై ఉన్నది. ఆమేన్. And the Joseph Arimathea ఆ యోసేపు అరిమతయ యోసేపు యొక్క gave his home. ఆయన తన గర్భాన్ని దేవుడికి ఇచ్చాడు. ఆమేన్. He kept Jesus' body in that home. ఆయన పుస్తక ఆయన కోసం తీసుకున్నటువంటి ఆ సమాధిని ఆ గర్భాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు ఆయన. What happened? ఏం జరిగింది అక్కడ? After 3 days, 3 రోజులు he proved ఆయన చూపించాడు లేచి, not I am son of man, నేను మనుష్య కుమారుడు మాత్రమే కాదు గాని I am a son of God. నేను దేవుడి కుమారుడిని లెగిసి చూపించాడు పిల్లారు ఆయన. హల్లెలూయా. The second home, రెండవ గర్భం ఏమిటంటే broke the Roman seal. ఆయన రోమీల ముద్రను తెరుచుకొని సమాధి తెరుచుకొని చూపించాడు. And he proved చూపించాడు ఆయన. I am the son of God. నేనే మానవ రూపంలో వచ్చిన దేవుని కుమారుడు చూపించాడు ఆయన. The first broken seal, మొదట పొందిన మొదట తెచ్చిన ముద్ర ఏమిటంటే he said I am a son of man. ఆయన నేను మనిషి కుమారుడు అని చెప్పి మరే గర్భాన్ని తెరిచి చూపించాడు. The second home, రెండవ గర్భం ఏమిటంటే he said I am a son of God. దేవుడు కుమారుడని ఆ గర్భాన్ని తెరిచి చూపించాడు పిల్లలు. Where is the third home today? అయితే మరి మూడవ గర్భం ఈ రోజు ఎక్కడ ఉన్నది? The third home is here. హల్లెలూయా. మూడవ గర్భం ఇక్కడ మన మధ్యలో ఉన్నది. Our prophet said మన ప్రవక్త చెప్పి ఉన్నాడు, in the beginning ఆదిలో చెప్పి ఉన్నాడు, Eve was in Adam, ఆదాములో మొదటగా అవ్వ కూడా ఆదాము లోపల ఉందని చెప్పాడు. but in last day చివరి దినాల్లో మనం చూస్తే she is not in Eve, చూడండి, ఇక్కడ ఆమె ఆయనలో ఉంటాం కాదు కానీ but here ఇక్కడ మనం చూస్తే he in she. ఆయనే వచ్చి మనలో ఉంటున్నాడు పిల్లారా. That's what our prophet said. అందుకే మన ప్రభుత్వం చెప్తా ఉన్నాడు, Now ఇప్పుడు by my message, అన్నాడు, నా వర్తమానం ద్వారా what is the ministry of our prophet? ప్రవక్త పరిచర్య ద్వారా The prophet's message is ప్రవక్త వర్తమానం అంటే ఏమిటంటే putting the seed in the bride. హల్లెలూయా. ఈ రోజు వర్తమానం అంటే ఏమిటంటే నీ లోపల విత్తనం నాటడమే వర్తమానం పిల్లారా. This is what God's will. ఇదే దేవుడి చిత్తమై ఉన్నది. ఈ రోజు Adam speak ఆదాము పలికాడు, and Eve conceive and bring child. ఆదాము పలకగానే అవ్వ గర్భాన్ని ధరించాలి. అక్కడ నిజానికి This is what happened. అది అసలు నిజానికి ఏదేదో జరగాల్సింది అదే పిల్లారా. Before Adam speak, అయితే చూడండి, ఆదాము పలకడానికి ముందుగానే the physical relationship came. అయితే చూడండి, అవ్వ మరి ఒక సంతాన శరీర సంబంధాన్ని పెట్టుకుంది అక్కడ ఒక వ్యక్తి. మరి కానీ ఇక్కడ చూడండి, What is the promise in the beginning? Genesis. ఆది కాలంలో చేసిన వాగ్దానం ఏమిటి? I will bring the woman seed. నేను స్త్రీ సంతానాన్ని తీసుకొస్తానని దేవుడు చెప్పాడు పిల్లారా. అవును, స్త్రీ సంతానం తెస్తానని, కానీ ఎందుకోసం? Because ఎందుకంటే he said ఆయన చెప్పాడు, the seed of woman will destroy the seed of Satan. హల్లెలూయా. ఏదేం తోటలో స్త్రీ సంతానం ఎందుకు తెస్తానన్నాడు పిల్లారా? ఆయన వచ్చి ఆ సర్పం యొక్క తలని చితగొడతాను అన్నాడు. ఆమేన్. This was not happened in the two homes open. చూడండి, రెండు తెరవబడిన ఆ రెండు గర్భాలు కూడా, మరియ గర్భం గాని ఆ సమాధాన ఆ గర్భం గాని, రెండిట్లో కూడా సర్పము యొక్క తల పూర్తిగా చితగొట్టబడలేదు పిల్లారా. But what is the promise? అయితే వాగ్దానం ఏమిటి?
Your seed అన్నాడు నీ సంతానం and serpent. అన్నాడు నీ సంతానం వచ్చే సర్ప సంతానం This seed, నీ సంతానం వచ్చి the seed of woman, స్త్రీ సంతానం అనబడి నీ సంతానం వచ్చి completely finish the seed of సర్ప సంతానాన్ని పూర్తిగా చెట్టుకుంటారు నాశనం చేయాలి. This was not happened in Jesus' birth, యేసు పుట్టినప్పుడు జరగలేదు. and this was not completely happened in Jesus' resurrection. ఆయన పునరుత్థానం చెందినప్పుడు కూడా ఇది సంపూర్ణంగా జరగలేదు. కొంత జరిగింది కానీ సంపూర్ణంగా జరగలేదు. Serpent wounded, సర్పము గాయపరచబడ్డాడు ఆయన లేచినప్పుడు, అంతేగాని but in the Revelation chapter, కానీ ప్రకటన గ్రంథంలో మీరు చదివితే ఉంటది పిల్లలు, బైబిల్ చెప్తుంది he was wounded, ఆయన గాయపరచబడ్డాడట, but healed. అయినా కానీ స్వస్థపరచబడి లేచాడట. మళ్ళీ Mom is not fulfilled yet. అంటే ఆ వాగ్దానం పూర్తిగా రుజువు కాలేదు పిల్లలు, నేను పూర్తిగా నెరవేర్పు కాలేదు. The woman seed came, స్త్రీ సంతానంగా ఆయన వచ్చాడు, but the work not completed. కానీ ఆ వాగ్దానం పూర్తిగా నెరవేర్పు జరగల. First womb broken. మొదటి గర్భం తెరవబడింది. Son of man. మనిషి కుమారుడుగా బయటకు వచ్చాడు ఆయన. The second womb opened. మళ్ళీ రెండో గర్భం తెరవబడింది. Son of God. దేవుడు కుమారుడుగా బయటకు వచ్చాడు ఆయన. But the third womb opened. కానీ ఇప్పుడు మూడో గర్భం ఒకటి ఉంది, Now తెరవబడితే son of man. ఆయన ఇప్పుడు మనిషి కుమారుడు కాదు, దేవుడు కుమారుడు కాదు. దేవుడు కుమారుడు కూడా కాడు, కానీ The son of David. హల్లెలూయా ఆయన దావీదు కుమారుడుగా అవబోతాడు పిల్లలు. When he comes in the day son of David, అందుకని దావీదు కుమారుడు దినములలో he will sit. ఆయన ఒక సింహాసనం మీద కూర్చోబోతాడు. What son of David do? ఆ దావీదు కుమారుడుగా దేవుడు ఏం చేయబోతున్నాడు? He will finish all the enemies. ఆయన తన సమస్త శత్రువులు కూడా తన పాదముల కిందగా నెలకొట్టబోతున్నాడు ఆయన. But now the question is, అయితే ప్రశ్న ఏమిటంటే where is the third womb? మరి ఇప్పుడు మూడవ గర్భం ఎక్కడుంది? Mary said, మరియ చెప్పింది, Lord, ప్రభువా take my garbage. నా గర్భాన్ని తీసుకుని ఆయన She gave the womb, తన గర్భాన్ని దేవునికి ఇచ్చింది. broken it and proved it. ఆ గర్భాన్ని తెరిచి ఆయన మనిషిగా వచ్చిన మనిషి కుమారుడు అని చూపించాడు. Prove it. I am a son of man. నేను ఒక మనిషి కుమారుడు చూపించాడు ఆయన. Arimathea Joseph, అరియమతి యోసేపు ఇచ్చిన he gave his womb. ఆ యొక్క గర్భాన్ని ఆ సమాధిని దేవుడు తీసుకున్నప్పుడు He proved అందులో నుంచి బయటకు వచ్చి చూపించాడు ఆయన. son of God. నేనే దేవుడు కుమారుడు చూపించాడు ఆయన. But one more office is there. అయితే ఆయన చేసే కార్యాలయంలో ఇంకొక కుమారుడు అనేది ఉంది పిల్లలు. What is that? ఆ కుమారుడు ఏమిటంటే The son of David. దేవుడు దావీదు కుమారుడుగా కూడా He రాబోతున్నాడు. will sit in the white horse వచ్చి ఆయన తెల్ల గుర్రం మీద కూర్చోబోతున్నాడు. and he will finish the kingdom of Satan. సాతాను రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసి ఆయన గుర్రం మీద కూర్చోబోతున్నాడు. For that, మరి ఆయన అలా కూర్చోవాలి అంటే he need a home. ఈ రోజు కూడా ఒక గర్భం కావాలి పిల్లలు. In the home, ఆ గర్భం కోసం somebody has to speak. ఆ గర్భం అంటే ఆ వ్యక్తులు ఎవరు వాళ్ళు పలకాలి. The spoken word. వాళ్ళు పలికిన మాటతో. The spoken word is nothing. ఆ పలుకబడిన మాట అంటే ఏదో కాదు పిల్లలు. The spoken word ఆ పలుకబడిన మాట అంటే is the original ఆ seed. దేవుని మాటే పిల్లల మూల విత్తనం. పలుకబడిన మాటే మూల విత్తనం. This is what he is talking from the Genesis. ఆది కాలం నుంచి కూడా దేవుడు చెప్పుకుంటా వస్తుంది అదే. I will bring my original seed. నా సంతానం నేను తీసుకొస్తాను భూమి మీద అంటున్నాడు. What was the law of creation? సృష్టి నియమం ఏంటి? Every seed ప్రతి జాతి కూడా bring forth his original. తన జాతినే భూమి మీద తీసుకురావాల్సిన ఇది దేవుడు ఆదిలో పెట్టిన నియమం అది. Every seed bring forth his seed. మనకు తెలుసు ఆది కాలంలో దేవుడు చెప్పాడు ప్రతి జాతి తమ జాతి ఉత్పన్నం చేయాలి అని. అంతేనా? ఆమేన్. హల్లెలూయా. And man bring man. చూడండి మనిషికి మనిషే పుడతాడు, నిజమేనా? The dog bring dog. కుక్కకి కుక్కే పుడతాడు, నిజమేనా? But God bring మనుషులు man. పుట్టినారు. మరి దేవుడికి ఎవరు పుట్టాలి? హల్లెలూయా. దేవుడికి దేవుళ్ళే పుట్టాలా? హల్లెలూయా. మరి దేవుడికి He bring his own seed. ఆయన తన లాంటి వారు తీసుకురావాలి భూమి మీద. They are called God. వారు కూడా దైవంలో అనపడాలి, వారు కూడా దేవుళ్ళలాగే ఉండాలి. This was హల్లెలూయా. God's plan. అది దేవుడు ఆదిలో కలిగి ఉన్న ప్రణాళిక పిల్లారా. Adam speak. దేవుడు అనుకున్నాడు ఆదాము కూడా నాకులాగే పలకాల. Bring one child. ఆదాము పలికితే పలికబడిన మాటతో పిల్ల పుట్టాలనుకున్నాడు దేవుడు. It was not happened. ఇది జరగలేదు అక్కడ. Understand? అర్థమవుతుంది కదా? In the middle of the Bible, బైబిల్ మన మధ్యలో మనం చూస్తాం. the second Adam came. రెండవ ఆదాముగా దేవుడు వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తుగా. ఆయన పలికాడు అక్కడ. Understanding? అర్థమవుతుందా? There also not completely happened. అక్కడ కూడా పూర్తిగా జరగలేదు. But in our age, కానీ మన కాలంలో the same God, అదే దేవుడు he came in another man's body. ఆయన ఇంకొక మనిషి దేహాన్ని వాడుకొని ఈ చివరి కాలంలో ఒక దేహంలోకి వచ్చాడు దేవుడు. That is William Marion Branham. ఆ వ్యక్తి పేరే విలియం మ్యారియన్ బ్రహ్మ్ అనే వ్యక్తి. ఆయన From that body, ఆ ఒక్క దేహాన్ని వాడుకున్నాడు దేవుడు. he spoke. ఆ దేహంలో నుంచి దేవుడు పలికాడు కొన్ని మాటలు. What he said, ఆ పలికాడు కొన్ని మాటలు పలకగానే I die. అన్నాడు నేను చనిపోతాను, But this word, this sound will go
go to every mountain. హల్లెలూయా. నేను కూడా మనిషినేనయ్యా అబ్రహాం గారు అని చెప్పాడు. నేను చచ్చిపోతాను కానీ నేను చెప్పిన మాటలు చచ్చిపోవు. ఈ మాటల ద్వారా అవి అనేక దేశాలకి, గ్రామాలకి, ప్రజలకి సువార్త వెళ్తుందని చెప్పాడు. Bible saying, బైబిల్ చెప్తా ఉంది, when God speaks, దేవుడు పలికితే the deers will give birth. దేవుడు పలికితేనట దుప్పులు కూడా ఈనుతాయని చెప్పి బైబిల్ చెప్తుంది. If God speaks, deers can give birth. చూడండి, దేవుడు మాటకు లేళ్లే ఈనగలిగినప్పుడు, Then when God speaks, బైబిల్లో కీర్తన గ్రంథంలో రాయబడింది, మరి దేవుడు రోజు పలికితే why not his bride give birth? ఆయన పలికితే ఈ రోజు ఆయన వధువు ఎందుకు గర్భాన్ని ఇవ్వలేదు పిల్లారా? He spoke. He spoke. ఆయన పలికాడు. What is that? ఏంటది? The original seed. ఆయన పలికిన మాట నిజానికి మూల విత్తనం పిల్లారా. The original seed నిజమైన మూల విత్తనం ఏమిటంటే kept in the bride's home. ఆ విత్తనం అనబడి ఆయన వాక్యం తీసుకొచ్చి వధువైన మన హృదయాలు ఈ రోజు నాటబడాలి పిల్లారా. And remember, ప్రవక్త చెప్తా ఉన్నాడు, this bride is already conceived. అన్నాడు ఈ వధువు ఆల్రెడీ ఇప్పటికే ఆమె గర్భం ధరించి ఉన్నది తమ హృదయంలో వాక్యం ద్వారా అని. And he used the word. ఆ వాక్యాన్ని కనుక ఆమె వాడితే He said, ఆయన చెప్తా ఉన్నాడు, our womb is already closed. అంటున్నాడు మన హృదయాలు కనుక ఆత్మ వాక్యం లోపలికి వస్తే, మన హృదయాలు ప్రసవం అంటే దేవుడు గర్భధారణ ధరిస్తే బయట లోకానికి నువ్వు మూయబడతావట. He using the word womb. సారీ అన్నాడు, స్త్రీ గనక గర్భం ధరించింది అనుకోండి, గర్భం మూసుకుపోతుంది కదా. అలాగే వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా నీ హృదయాన్ని గర్భం ధరిస్తే ఇక బయట అన్నిటికీ నువ్వు మూయబడతావట. లోకానికి, లోక కార్యాలకి, ప్రతి అబద్ధ వాక్యానికి కూడా. ఆమేన్. And prophet said, చెప్తా ఉన్నాడు, she is conceived. ఆమె గర్భం ధరించింది. Now no one can touch her. No changes. చూడండి, ఆమె గర్భం ధరించిన తర్వాత ఇక బయటకు వచ్చి ఎవరు చెడపలేరా. ఆమేన్. What is the what we are waiting for? అయితే ఈ రోజు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం పిల్ల? First womb is broken. చూడండి, మొదటి గర్భమైన మరియ గర్భంలో దేవుడు ఉన్నాడు, తెచ్చుకొని బయటకు వచ్చాడు. Proved himself. బయటకు వచ్చి చూపించాడు ఆయన మనిషి కుమారుడని. The second womb is broken. రెండవ గర్భం ఆ సమాధిలో కూడా ఆయన చెప్పాడు, I died. అన్నా, నేను చనిపోతాను, I rose again. నేను లెగుస్తాను అన్నాడు. Mary helped చూడండి, prove the God's promise. మొదటి దానిలో కూడా మరియ సహాయం చేస్తే దేవుడు ఆయన ఏమై ఉన్నాడు రుజువుపరుచుకున్నాడు బయటకు వచ్చి. The second home, రెండవ యొక్క గర్భంలో కూడా Arimathea Joseph, అరిమతయ యోసేపు that home, ఆయన సహాయం చేశాడు. ఆ గర్భంలో ఆయన సహాయం చేశాడు. ఆయన మరణాన్ని జయించగలిగే మనుషుకు దేవుని కుమారుడని ఆయన గెలిచి బయటికి రావడానికి ఒక వ్యక్తి సహాయం చేశాడు ఆయన. who is going to prove? మరి ఈ రోజు Who is going to prove him? ఆయన దేవుడు కుమారుడు అని, మరి ఆయన దేవుడు సమస్త శత్రువుని సాతాన్ని పాదాల కింద చెత్తకు తొక్కగలడని రుజువు పరిచేది ఎవరు? ఎవరు సహాయంతో చేయబోతున్నాడు ఆయన? ఆ గర్భం ఎక్కడుంది ఈ రోజు? ఆ మూడో గర్భం. ఆమేన్. Our prophet said, ప్రవక్త చెప్తా ఉన్నాడు, you are his victory. అన్నాడు, నీవే ఆయన విజయమై ఉన్నావు అని. Understand? అర్థమవుతా ఉందా? He wants to prove he is the son of David. ఈ రోజున దావీదు కుమారుడు రుజువుపరుచుకోవాలనుకున్నాడు పిల్లారు. He wants to sit in the house ఆయన తెల్ల గుర్రం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. కూర్చోవాలని ఆశపడుతున్నారు పిల్లారు. to fulfill the Hallelujah. promise of Genesis. మరి అయితే ఆది కాలంలో చేయబడిన ఆ మొదటి వాగ్దానాలు ఇప్పుడు మన జీవితాల్లో చివరి కాలంలో నెరవేర్పు జరిగించాలంటే Where is the home? మరి ఆయనకు కూడా ఈ రోజు ఒక గర్భం కావాలి. మరి ఇప్పుడు ఎక్కడుంది ఆ గర్భం? ఇక్కడ. హల్లెలూయా. Are you ready to give your home? మీ హృదయాలు ఆయనకి ఇవ్వడానికి, మీ గర్భముగా మీ హృదయాలు ఆయనకి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Mary said, ఆ ఎక్కడున్నారు ఈ రోజు? ప్రభువా నా హృదయాన్ని వాడుకో. Mary said, మరియ చెప్పింది ఆ రోజు, ప్రభువా let your will be done. ఓ నా గర్భాన్ని వాడుకో, నీ చిత్తం నాలో జరిగించు ప్రభువా అంది ఆ రోజు. The people will say, ప్రజలు అన్నారు ఆ రోజు, oh, she is a illegitimate child. అమ్మాయి మంచిది కాదు, పెళ్లి కాకముందే గర్భవతి చెడ్డ మాటలు పలికారు పిల్లలు. The people will talk about me. అలా చాలా మాటలు, చెడ్డ మాటలు నీ గురించి కూడా అనుకోవచ్చు. Maybe tie a stone and kill me. మరి అనుకుంది, ఒకవేళ నా గర్భం వస్తే పెళ్లి కాకుండానే నన్ను రకరకాల మాటలు అవసరం కొట్టి చంపేస్తారు కావచ్చు. అయినా But she is ready to take the seed. నన్ను ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా కానీ ప్రభువా నువ్వు చెప్పే ఆ సంతానాన్ని, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నేను జరిగించుకోవడానికి సిద్ధం ప్రభువా అని మేరే ముందుకు వచ్చింది పిల్లలు. She is ready to take a seed. ఆమె సంతానాన్ని చూసుకోవడానికి ఇష్టపడింది. అక్కడ అంత అవమానాలు, అన్ని అవమానాలు వచ్చినా కానీ ఆమేన్. ఈ రోజు కూడా ప్రజలు అనొచ్చు, ఒకవేళ ఈ రోజు నువ్వు కూడా వాక్యాన్ని స్వీకరిస్తే, why are you not making makeup? Why are you looking like a widow? ఈ రోజు అనొచ్చు, అమ్మ ఏందమ్మా వాక్యం కొరకు నువ్వు అన్ని తీసేసుకున్నావు, ఆమలాన్ని తీసేసుకున్నావు, చూస్తే ఎవరు విధవరాలాగా ఉన్నావు, విధవలాగా ఉన్నావు అనొచ్చు, ఎగతాళి చేయొచ్చు. But this Mary says, కానీ ఈ రోజు కూడా ఈ మరి లాగా నువ్వు కూడా చెప్పొచ్చు, whatever the people say, వాక్యం కొరకు నన్ను ఎవరు ఎన్ని అవమానాలు పరిచినా గాని
I don't worry. నేను మాత్రం బాధపడను ప్రభా, Let your will be నీ done. చిత్తమే నా జీవితంలో జరుగును గాక ప్రభా, నీకు లోబడతాను ప్రభా నువ్వు కూడా చెప్పగలగాలి. For you, నీ కొరకు ప్రభా అన్ని సహిస్తాను, I am trying to do everything, Lord. నాకు చేయగలిగిన సమస్తం కూడా నీ వాక్యం కొరకు నీ కొరకు చేస్తాను ప్రభా నువ్వు చెప్పగలగాలి. Maybe బహుశా when Arimathea Joseph were going to house Jesus' body, నిజానికి ఆ రోజు కూడా మరి అరిమతయి యోసేపు యేసు ప్రభు దేహం అనడానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు maybe they asked, పద్మంది వచ్చి అడుగుండొచ్చు, who are you? ఎవరు Why are you asking his body? ఆయన బాడీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు కూడా ఆయన శిష్యుడువా, వీడు కూడా తీసుకెళ్ళి జైలు వేసేయండి రా అని అడిగే పరిస్థితులు ఉన్నారు. Everybody gone. ఎందుకంటే యేసు ప్రభు సొంత శిష్యులే ఆ రోజు భయపడి పారిపోయారు పిల్లలు. Why they flew away? ఎందుకు ఆ రోజు భయపడి వెళ్ళిపోయారు? ఎందుకు భయపడేవాళ్ళు? ఎందుకంటే ప్రాణం పోద్దేమో చంపేస్తారని భయం అందరూ వెళ్ళిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఇచ్చి అటువంటి భయం కలిగించి ఆ పరిస్థితుల్లో కూడా అరిమతయి యోసేపు నిలబడ్డాడు. పిల్లలు దేవుడి కోసం వచ్చాడు అన్నాడు, నా గర్భం నీకు ఇస్తాను ప్రభా, నా సమాధి నీకు ఇస్తాను ప్రభా అని వచ్చాడు. పిల్లలు He gave his home. హల్లెలూయా, ఆయన తన గర్భాన్ని ఆయన సమాధిని ఇచ్చాడు దేవుడికి. He broke the dome ఓ ఆ సమాధిని ఆయన తెరిచి చూపించాడు. and he proved to the world, ఆయన సమాధిని ఇవ్వటం ద్వారా ఆయన లెగిసి బయటకు వచ్చి రుజువుపరిచి చూపించాడు. I am the son of God. నేనే దేవుడి కుమారుడు అని చెప్పి చూపించాడు. పిల్లారా ఈ రోజు కూడా మరి ఈ రోజు కూడా the people will say something. అది అనొచ్చు, ఒకవేళ ఈ వాక్యాన్ని స్వీకరిస్తే అనొచ్చు, They will say, criticize. వాళ్ళని విమర్శించవచ్చు, నిందించవచ్చు, ఏంటిదంతా అని. Even they may kill you. వాళ్ళు అవసరమైతే వాక్యం కొరకు నేను నిందించి బాధపడి చివరికి చంపడానికి కూడా ముందుకు రావచ్చు. కానీ Mary was ready to give her ఆ home. రోజు మరియ తన సమస్తం ఇవ్వడానికి సిద్ధపడింది దేవుడికి. She was ready to die. ఆమె దేవుడి కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడింది. Ready for the criticizing. విమర్శను ఎదుర్కోవడానికి సిద్ధపడింది ఆమె. Arimathea Joseph, అరిమతయి యోసేపు కూడా he was రెండోసారి ready to die. దేవుడి కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. Jesus, his own people left him. యేసు ప్రభు సొంత శిష్యులే వదిలేసిన ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడో ఒక మూల One man was ఒక there. మనిషి నిలబడ్డాడు ఆ రోజు ఆయన He కొరకు. gave his home. తన గర్భాన్ని తన సమాధిని ఇచ్చాడు దేవుడి కొరకు. Today also, మరి ఈ రోజు కూడా denominations, సంఘ శాఖలు ఆయన గుడికిస్తున్నాయి. they are only celebrating the Christmas. వాళ్ళకి తెలిసినంత ఒక్కటే క్రిస్మస్ చేసుకోవడం, పండుగ చేసుకోవడం, అదే చేస్తున్నారు వాళ్ళు. ఆ చేతిలో బొమ్మలు ఉన్నారు, పిల్లలు కాదు. వాళ్ళ చేతుల్లో ఉంది బొమ్మలే, పిల్లలు కాదు. పిల్లలు In their own, వాళ్ళ గర్భాల్లో వాళ్ళ హృదయం అనే గర్భాల్లో ఏమీ లేదు అసలు. they have only plastic బొమ్మలు. వాళ్ళకి కేవలం ప్లాస్టిక్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. నిజానికి లోపల దేవుడు లేడు. But కానీ you are not have the plastic కానీ బొమ్మలు. నీకు కావాల్సింది ప్లాస్టిక్ బొమ్మలు కాదు. పిల్లలు You have the flesh and bone. నీ లోపల ఆయన వాక్యమైన శరీరమైన రక్తం ఉండాలి ఈ రోజు. Your child is jumping. అప్పుడు లోపల నీ హృదయంలో క్రీస్తు అనే వాక్యం గంతులు వేస్తా ఉండాలి. నీ లోపల Child is moving. నీ గర్భములో ఆ శిశువనబడిన క్రీస్తు గంతులు వేస్తూ ఉండాలి. It's not a plastic బొమ్మ. ఇది ప్లాస్టిక్ బొమ్మ కాదు. In your womb, నీ ఆత్మీయ గర్భములో you are having the living God. జీవం కలిగిన దేవుడు నీ హృదయం అనే గర్భములో నువ్వు కలిగి ఉండాలి ఈ రోజు. This is not only the plastic బొమ్మ come only on December వాళ్ళు 25. వాళ్ళు పెట్టుకున్న యేసు ప్రభు బొమ్మ కాదు, ఆ బొమ్మలు కాదుగా నువ్వు కలిగి ఉండాల్సింది. That comes only on December 25. అది కేవలం వాళ్ళు పెట్టుకున్న సంవత్సరానికి డిసెంబర్ 25లో ఒక్కసారి బొమ్మలు పెట్టుకుంటారు పిల్లారా. But that child you have in your home, కానీ నీ హృదయంలో కలిగి ఉన్న ఈ నిజమైన క్రీస్తు అనబడిన ఈ ఆత్మ not only for December 25. కేవలం డిసెంబర్ 25 ఒక్క రోజు ఉండేవాడు కాదు. నీ లోపల This is ఉండేవాడు. your whole child. హల్లెలూయా, ఆయన నీలో జీవితాంతం ఉండేవాడు. నువ్వు కనుక ఆత్మను పొందుకుంటే You can kiss the child. ఆ లోపల ఉన్నటువంటి క్రీస్తును నువ్వు ముద్దు పెట్టుకోవచ్చు, You can hug the child. ఆయన నువ్వు హత్తుకోవచ్చు. ఇది December 25 మాత్రం ఒకే వెళ్ళిపోయిన బొమ్మలు కాదు. ఆ 25 రోజు పెట్టుకునే ఆ బొమ్మ లాంటి బొమ్మ కాదు. నీ హృదయంలోకి వచ్చే ఈ క్రీస్తు In your home, నీ ఈ గర్భములో the living God is there. ఆ జీవము కలిగిన దేవుడు నువ్వు కలిగి ఉండాలి. Are you carrying the child? ఆ క్రీస్తుని నీ హృదయంలో నువ్వు కలిగి పొందుకొని నడుచుకుంటా వెళ్తున్నావా? One day, ఒక్కరోజు this home, ఈ గర్భములో నుంచి body, ఈ దేహం అనే ఈ శరీరాన్ని it will break this thing. హల్లెలూయా, ఆ ముద్రలు తెరిచిన ఆ దేవుడే ఇక్కడ నీ ఈ హృదయం అనే ఈ గర్భంలో ఉంటే గనక ఒక రోజు నీ దేహం అనే ముద్రను కూడా తెరిచి నిన్ను అక్కడ తీసుకెళ్తాడు. He broke the virginity of Mary to prove I am a son of man. ఆయన మరియ గర్భాన్ని తెరిచి రుజువుపరిచాడు ఆయన మానవ రూపంలో వచ్చిన మనుష్య కుమారుడు అని. He broke the Arimathea Joseph's home and he proved I am a son of man, son of God. ఆయన అరిమతయి యోసేపు యొక్క సమాధిని తెరిచి రుజువుపరిచాడు దేవుడి కుమారుని అని. But one day, కానీ ఇప్పుడు ఒక రోజు my body, నీ దేహములో నా దేహములో ఈ దేహమైన ఈ ముచ్చను కూడా this sinful body, ఈ పాపభరితమైన ఈ దేహాన్ని కూడా in a second, క్షణ మార్పులో రెప్పపాటున దీనికి రెప్పపాటులోనే this body will change. హల్లెలూయా, క్షణాల్లో ఈ దేహాన్ని మార్చి ఆయన రుజువుపరుస్తాడు. This Jordan will break. ఈ యొక్క మరణమనబడిన ఈ యోర్దాన్ని ఆయన ముక్కలు కొట్టి బయటకు వస్తాడు. పిల్లలు The last enemy is
the son is the death. ఆ చివరి శత్రువు ఎవరంటే మరణమే చివరి శత్రువు. One day, ఒక రోజు this seal, ఈ లోపల ఈ ముద్ర మరణమైన ఈ ముద్రని, this body, ఈ దేహాన్ని, this death ఈ మరణాన్ని will be break. ఆయన ఇక్కడ కూడా తెంచుకొని ఇక్కడ నుంచి బయటకు వస్తాడు. అది బయటకు వస్తాడు పిల్లారా. And he proved, అప్పుడు రుజువుపరుస్తాడు, I was son of man, నేను ఇక మనిషి కుమారుడు కాదు, I was son of God. నేను దేవుడి కుమారుడు మాత్రమే కాదు, Now, ఇప్పుడు I am a son of David. శత్రువును జయించిన దావీదు కుమారుణ్ణి అని I am going to establish the kingdom on this earth. నీలో ఉన్న మరణాన్ని చంపి అప్పుడు తన రాజ్యాన్ని భూమిలో తీసుకొస్తాడు. Where is the third home? మరి ఈ రోజు ఆ మూడో గర్భం ఎక్కడుంది? హల్లెలూయా. Tomorrow you are going to celebrate Christmas. బహుశా రేపు చాలా మంది క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చు బయట. 2000 years back, Mary gave birth to Jesus. వాళ్ళు పండుగ చేసుకున్న యేసు ప్రభు ఎవరంటే మరియ గర్భంలో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసయ్య. But tomorrow morning, కానీ రేపు what is your Christmas? నువ్వు చేసుకునే క్రిస్మస్ ఏంటి? Your Christmas నీ క్రిస్మస్ is your Jesus. అక్కడ పుట్టిన ఆ యేసు కాదు, ఇక్కడ పుట్టిన ఈ యేసయ్య ఉండాలి. హల్లెలూయా. That Christmas, ఆ క్రిస్మస్ అయితే Mary's Jesus. అది మరియలో ఉన్న యేసు కాబట్టి మరి సంతోషించాలి. But tomorrow's Christmas కానీ ఇక్కడ నీలోకి వచ్చే ఈ క్రిస్మస్ is my Christmas. ఇది ఎవరు చెప్పండి? నా క్రిస్మస్, నాలో పుట్టాడు దేవుడు అని. When is my Christmas? నా క్రిస్మస్ ఎక్కడుంది? నా క్రిస్మస్ అనేది ఇప్పుడు వాళ్ళకి రేపు డిసెంబర్ 25 కాదు, ఈ క్రిస్మస్. One day, ఒక రోజు my Christmas will come. నా క్రిస్మస్ ఒక రోజు వచ్చిందే నువ్వు చెప్పగలవు. What happened in my Christmas? నీ క్రిస్మస్ లో ఏం జరిగింది? In my Christmas, నీ క్రిస్మస్ లో in a second, ఇక్కడ నుంచి దేవుడు బయటకు రావడం ద్వారా రెప్పపాటులో, in the blinking of time, రెప్పపాటులో my body will change. నీ దేహం మార్చబడి రుజువుపరుస్తుంది. అది నీ My నిజమైన new క్రిస్మస్. body will come. కొత్త దేహం నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. The Christ will come out of me. నీ లోపల ఉన్న క్రీస్తు బయటకు వస్తాడు. అప్పుడు The promised son will come out of me. వాగ్దాన కుమారుడు నీ నుంచి బయటకు వస్తాడు. The seed of woman will come out of me. ఆ స్త్రీ సంతానం అనబడిన ఆ వ్యక్తి నీ లోపల నుంచి బయటకు వస్తాడు. Then the promise of Genesis will be complete. ఆది కాండంలో చేసిన సర్పాన్ని చితకదొక్కుతాడనే వాగ్దానం ఎప్పుడు నెరవేర్పు జరిగింది? నీలో నుంచి దేవుడు బయటకు వచ్చినప్పుడు. అయితే దేవుడు స్త్రీ సంతానం అన్నాడు కదా, మరి ఆ స్త్రీ ఎవరు పిల్లలు? మరియ కాదు. చూడండి, దేవుడు స్త్రీ సంతానంగా వస్తానన్నది ఇది మరియ కాదు. అది అరిమత జోసెఫ్ కాదు. ఎవరిమత యోసేపు కూడా కాదు. ఆ స్త్రీ సంఘమే, వధువు అనబడిన ఈ సంఘమే. హల్లెలూయా. You are the one who is going to finish the Bible. హల్లెలూయా. బైబిల్ ముగించబోయే వ్యక్తులు మీరే. If it was finished in Mary, the Bible would have finished in 2000 years back. మరియ గర్భంలో పుట్టుకతో ఆగిపోయి ఉంటే బైబిల్ 2000 సంవత్సరాల క్రితం ముగిసిపోయి ఉండేది. But not finished. బైబిల్ అప్పటికి ముగియబడలా. Why? ఎందుకు? The woman hasn't come. ఎందుకంటే ఆ స్త్రీ, బైబిల్ చెప్పిన ఆదికాండం చెప్పిన ఆ స్త్రీ ఇంకా రాలప్పుడు. The woman has come now. ఆ బైబిల్ ఆదికాండం చెప్పండి, ఆ స్త్రీ, ఆ సంఘం ఇప్పుడు వచ్చింది పిల్లారా. The woman has come now. ఆ స్త్రీ ఇప్పుడు వచ్చింది పిల్లారా. The woman came. ఆ స్త్రీ వచ్చింది. The seed came. ఓ ఇప్పుడు ఆ ముద్ర వచ్చింది ఇక్కడ. The సరే, woman సంతానం came. వచ్చింది. ఆ స్త్రీ వచ్చింది. The last age bride came. ఆ చివరి కాల వధువు వచ్చింది. The true word of God, spoken word came. ఆ పలుకబడిన మాట అనబడిన ఆ నిజమైన విత్తనం వచ్చింది. Why that word of God came in our age? నిజమైన సంపూర్ణమైన వాక్యం అనబడిన ఈ వాక్యం ఈ కాలం ఎందుకు వచ్చింది? Because now that woman is ready. ఎందుకంటే ఆ సంతానాన్ని తీసుకోవడానికి సంఘం అనబడిన వధువు అనబడిన ఈ స్త్రీ ఇప్పుడు సిద్ధంగా ఉంది కనుక. The home is ready. ఇప్పుడు ఆ గర్భం ఇది సిద్ధంగా ఉంది కనుక చివరి కాలంలో. Why Michael and Gabriel not came in Malachi period? చూడండి, మలాకి కాలంలో అంతకుముందు ఆ ప్రవక్తల కాలం ఎందుకు మిఖాయేలు గాబ్రియలు దూతలు దిగి రాలేదు పిల్లారా? Why not came in Daniel time? దానియేలు కాలం ఎందుకు దిగి రాలేదు వాళ్ళు? Not in Ezekiel time? ఎహెజ్కేలు కాలం ఎందుకు దిగి రాలేదు వాళ్ళు? But when Mary came మరియ వచ్చినప్పుడు పిల్లారా చూడండి, and the angel came. మరియ రాగానే దూతలు వచ్చేసారు పిల్లారా అక్కడికి. హల్లెలూయా. Now Mary home is ready. సరే, మరియ గర్భం సిద్ధపరచబడింది. మరియ గర్భం సిద్ధపరచబడింది. దేవుని వాక్యం కూడా సిద్ధంగా ఉంది అక్కడ. Why? ఎందుకు? This message came in this hour. ఈ చివరి కాలంలోనే ఈ వర్తమానం ఎందుకు వచ్చింది పిల్లారా? Because ఎందుకంటే now వర్తమానం that ముందుగా woman is ready. వర్తమానం రావడానికి విత్తనం నాటాలంటే విత్తనానికి ముందు ఆ గర్భం సిద్ధంగా ఉండాలి. Now that bride is ready. ఇప్పుడు వధువు సిద్ధపడుతుంది కనుక And the seed came. ఆ విత్తనం ఇప్పుడు ఆ వధువు అనబడిన మన హృదయాల్లో రావడానికి The సిద్ధంగా ఉంది. 7 seals came. చివరి కాలంలో 7 ముద్రలు వచ్చిన పిల్లారు. The seed was kept in the safe place of 7 seals. చూడండి, ఆ విత్తనం అనే బైబిల్ ప్రకటన గ్రంథంలో రాయబడింది. 7 ముద్రలతో ముద్రించబడి గట్టిగా ఉందంట ఈ విత్తనం. The seed saved in the 7 seals. 7 కాలాల్లో కూడా విత్తనాన్ని పవిత్రంగా మరుగుపరుచుకుంటా దేవుడు తీసుకొచ్చాడు చివరి కాలం వరకు. బైబిల్ It was kept in the 7 seal security. ప్రకటన గ్రంథంలో రాయబడింది. అది 7 ముద్రలతో గట్టిగా అది భద్రపరచబడి ఉంది విత్తనం. When the 7th seal opened, ఎప్పుడైతే ఆ
ముద్రలు తెరుచుకున్న చివరి కాలంలో seventh seal open. ఏడవ ముద్ర తెరవబడినప్పుడు బైబిల్ చూస్తే ఏమి రాయబడలేదు అంటాడు. అంటే బైబిల్లో ఆ ఏడవ ముద్ర ఎప్పబడినప్పుడు సైలెంట్ గా ఉంటుంది పిల్ల. ఎందుకంటే The seed went inside the home. ఎందుకంటే ఆ విత్తనం వచ్చి ఆ వధువు హృదయం అనే గర్భంలోకి వెళ్ళిపోతుంది కనుక. ఆ విత్తనమా ఉన్నప్పుడు you cannot see it. విత్తనం చూడండి, విత్తనం బయట ఉన్నప్పుడు కనపడుతుంది చూద్దాం, అవునా? ఇది అండర్స్టాండ్. బయట కనపడతాం కానీ విత్తనం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, బయట కనపడుద్దా? కనపడదు, అవునా? అలాగే ఈ రోజు వాక్యం అనే ఇది కూడా ఏడు ముద్రలు కూడా వధువు హృదయంలోకి వెళ్తే బయట ఏం కనపడదు. ఆమేన్. When the seventh seal opened, ఆ ఏడో ముద్ర తెరవబడినప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంటుందండి, మీరు తర్వాత చదువుకోవచ్చు. చూడండి, ఆరు ముద్రలు తెలుస్తున్నప్పుడు బైబిల్లో ఆ విత్తనం అక్కడే కనపడతాడు. ప్రకటన గ్రంథంలో ఏడో ముద్ర తెరవగానే కనపడదు. అంటే ఏమైనట్టు ఎక్కడికో నాటబడింది లోపల. ఆమేన్. but it is not hiding. అయితే అది ఎక్కడో దాక్కోవాలి ఆ విత్తనం. ఆమేన్. Seventh seal preached in 1963. 63లో జరిగింది సంఘటన. That time you cannot see this. నిజానికి అప్పుడు విత్తనం కనపట్ల. విత్తనం ఏమైంది? ఆరు ముద్రలు కనపడుతుంది, ఏడో ముద్ర తెరవగానే విత్తనం కనపట్లేదే. The seventh seal which was bent inside the home of the bride, వధువు యొక్క గర్భంలోకి ఆ విత్తనం ఎప్పుడైతే వెళ్ళిందో that time you cannot see. విత్తనం భూమిలో పుట్టినప్పుడు వెంటనే కనపడదు, అవునా? But now కానీ ఆ తర్వాత is the time to express. ఆ విత్తనము దాని లోపల ఉన్న దాని జీవాన్ని బయటికి వ్యక్తపరుస్తుంది. 1963 లో ఏం జరిగిందో ఆమె 63 ఏం జరిగిందో that is going to fulfill in our age right now. కాలంలో మన మధ్యలో అది బయటికి నిరూపించబడబోతుంది, వ్యక్తపరచబడబోతుంది అన్నమాట. ఏ విత్తనం ఇక్కడ గర్భంలో వెళ్ళిందో, ఏ విత్తనం బయటికి లోనికి వెళ్ళిందో సైలెంట్ అయిపోయింది. కిందకి వెళ్ళిపోగానే విత్తనం సైలెంట్ అయిపోయింది, మౌనంగా ఉండిపోతుంది, కనపడదు మనకి. కానీ అది ఎప్పుడైతే మళ్ళా ఒక రోజు సేమ్ సీడ్ ఆ లోపల అదే విత్తనం అది అలా దశలుగా వచ్చి చివరికి మళ్ళీ అదే విత్తనం పైకి కనపడుతుంది. పిల్లలు సీడ్ వెంట్ ఇన్సైడ్. నిజమైన విత్తనం లోపలికి వెళ్ళింది, the original seed will come out. అదే రకరకాల దశల్లో చివరికి చూడగానే మళ్ళీ అదే అసలైన విత్తనమే మళ్ళీ What Jesus said? యేసుప్రభు ఏం చెప్పాడు? You put one seed అన్నాడు, గోధుమ గింజను ఒక్కదాని కింద లోన పెట్టండి, but will get many seeds. తర్వాత ఏమైంది? దశలుగా మారి అనేకమైన విత్తనాలు వస్తాయి, అవునా? The seventh seed, అలాగే ఏడవ ముద్రలో కూడా the one seed went inside. ఒక్క విత్తనం ఆ లోపలికి వెళ్ళినప్పుడు Now the many seeds will come out. అనేకమైన విత్తనాలు నలుమూల ఇట్లా వస్తాయి. That was one Christ. అంటే ఒక్క క్రీస్తుని భూమిలో పెడితే ఇప్పుడు చూస్తే అనేక మంది క్రీస్తులుగా రాబోతున్నారు. అంటే మనం క్రీస్తులాగా మారి ఆయనలాగా అవబోతున్నాం. That is what the third home. ఇదే దేవుడు చెప్పిన మూడో గర్భం, మూడు గర్భాల్లో చిన్నది. Now tell me, ఇప్పుడు చెప్పండి, you want to celebrate the plastic బొమ్మలు Christmas? ఆ పశువుల తొట్టి అని చెప్పేసి బొమ్మలో పెట్టే ఆ యేసు ప్రభులా మీరు పండుగ చేసుకోవాలనుకుంటుంది? Or you want to give a birth to Jesus Christ? లేకపోతే ఇక్కడ ఈ హృదయం అనే ఈ గర్భములో ఈ రోజు యేసు ప్రభుకి మీరు జన్మనివ్వాలనుకుంటున్నారు? అంటే ఈ దేహం ఇక్కడికి ఆయన వచ్చి ఇక్కడ నుంచి రావటం ద్వారా Do you want to prove he is the son of David? ఈ రోజు ఆయన దావీదు కుమారుడు అని మీ దేహాల్లో ఆయన కనుమతిపడుతున్న రుజుపరుస్తారా? ఆమేన్. లేక Without you, చూడండి, నీరు లేకుండా ఆయన ఈ రోజు రుజుపరుస్తారు. he is, you are his victory. నీవు ఆయన విజయమై ఉన్నావు అంటే ఆయనకు లోబట్టం ద్వారా. Tomorrow is Christmas చూడండి, నిజానికి లోకంలో అందరూ కూడా రేపు క్రిస్మస్ చేసుకుంటారు. for world, వాళ్ళకైతే but our Christmas, వాళ్ళకైతే అది క్రిస్మస్ రేపు, కానీ మన క్రిస్మస్ అది కాదు. they come out of me. ఆమేన్. ఆయన నీలోకి వచ్చినా గానీ ఇంకా బయటకు పుట్ల. చూడండి, నీ లోపలికి వచ్చిన యేసు ప్రభు ఒక రోజు నీ దేహం అనే గర్భాన్ని తెంచుకొని బయటకు వచ్చినప్పుడు A new body comes. అప్పుడు నీకు కొత్త దేహం వస్తుంది, దేహం మార్చబడుతుంది. పౌలు చెప్పాడు. ఆమేన్. When your body, the sinful body go and the another eternal body come. ఈ పాప దేహం, ఈ పాపభరితమైన ఈ దేహం నాశనమయ్యి ఒక అమర్త్యమైన పాపము లేని దేహం ఆత్మ ద్వారా నీకు పుట్టినప్పుడు అప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ పిల్లాలి. ఆమేన్. ఆ విత్తనం ఎక్కడ రావాలి? ఇప్పుడు ఆ విత్తనం ఎక్కడి నుంచి రావాలి? జెనసిస్ చెప్పారు, ఆది కాండంలో చెప్పాడు దేవుడు, స్త్రీ సంతానం వచ్చి సర్పాన్ని చిన్నదొక్కుతానని చెప్పాడు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు అర్థమైంది కదా? స్త్రీ వధువు. ఆమేన్. ఆ స్త్రీ is the bride of ఆ God. స్త్రీ వధువు అయింది. ఆమేన్. మనం తెలుసుకున్నాం. And you are going to bring the another Christmas. చూడండి, దేవుడు చెప్పిన నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆ సర్పాన్ని చితకదొక్కే క్రిస్మస్. అది నువ్వే తీసుకురావాలి. ఆమేన్. You want to bring the Christmas? మరి ఆ నిజమైన క్రిస్మస్ తీసుకొస్తారా? ఆమేన్. Are you ready to say like Mary, Lord, take my home?
తీసుకోవడానికి సిద్ధమా ప్రభా? ఈ రోజు నా దేహాన్ని, నా హృదయాన్ని తీసుకో. Let your word come ఈ inside. వాక్యము నాలోకి రానివి ప్రభా. What Mary said. మరి చెప్పినట్టు మీరు చెప్పగలరా? Shall we all stand up? అందరు లేచి చెప్పగలరా పిల్లరా? అందరు లేచి నుంచున్నామా? Stand up, my brother, my sister. ఓ నా సోదరుడా, సోదరుడు, లేచి నుంచుందాం. You are talking too much. మనం చాలా మాట్లాడుతున్నాం పిల్లలు. Oh, Mary did that, Mary did that. అనుకున్నాం, అయ్యో మరియ చేసినది, మరియ చేసింది, మరియ చేసింది. Now the question is upon you. ప్రశ్న కాదు పిల్లరా, ఇప్పుడు ప్రశ్న. ఈ రోజు మనకి ప్రశ్న. Now this is not Mary, now this is you. మరియ సమయం కాదు పిల్లరా, ఈ రోజు మన సమయం. Today evening, God is asking, దేవుడు అడుగుతున్నాడు, will you give your home? అడుగుతున్నాడు, అమ్మా నీ హృదయాన్ని నాకు ఇవ్వగలవా? హల్లెలూయా. నీలోకి ఆయన వచ్చి, ఆయన నీ ద్వారా దావీదు కుమారుడిగా బయటకు వచ్చి మరణాన్ని చంపి రుజుపరచాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలవా? హల్లెలూయా. Mary not asked her father and mother and husband. మరి పోయి ఆమె అడగలా, అయ్యా మా అమ్మ అడిగో చెప్తానయ్యా, మా నాన్న అడిగో చెప్తానయ్యా, అడగలేదు పిల్లారా. Mary said, let your will be done. మరి అడిగింది, తండ్రి నీ చిత్తమైతే నా గర్భాన్ని వాడుకో అని చెప్పింది. Are you that Mary today? మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ మేరీలు, హృదయాన్ని ఇచ్చే మేరీలు మీరు అవుతారా? దేవా నా హృదయాన్ని Can you raise your hand and say, Lord, let your perfect will be done in my body? చెప్పగలవా ప్రభా, నా హృదయాన్ని వాడుకో, నువ్వు నాలోకి వచ్చి, నువ్వు నాలో పుట్టి ఎదుగు నాయనా. ఒక రోజు నా దేహం అనే ఈ యొక్క గర్భాన్ని తెంచుకొని నువ్వు బయటకు వచ్చి రావాలి ప్రభా. నీ హృదయాన్ని ఇవ్వగలవా ఆయనకి? హల్లెలూయా. ఆ రోజు ఈ రోజు మరి లాంటి వారు ఒక్కరున్నారా ఇక్కడ? చెయ్యొద్దండి, ఆసక్తి ఉంటే చెయ్యొద్దండి ప్రభా, నా హృదయాన్ని వాడుకో ప్రభా, చెయ్యొద్దండి. What the people say, what the village say, what my family say, I don't care. జనాలు ఏమనుకుంటా నేను పట్టించుకోండి ఆయన, ఊరోళ్ళు ఏమనుకుంటారో పట్టించుకోండి ప్రభా. నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను ప్రభా. ఓ దేవా, నీకోసం సమర్పిస్తాను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెయ్యెత్తి చెప్పగలవా సోదరుడా, సోదరి? చెయ్యెత్తి చెప్పగలవా? Lord, I am here. ఓ నేను ఇక్కడున్నాను ప్రభా. There are many virgin women were there in Jerusalem. ఓ యెరూషలేములో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు నాయన. But God not కానీ asked everyone. వాళ్ళందరూ దేవుడి హృదయాన్ని ఇవ్వాలా? దేవుడు అడగలేదు కూడా. Today many churches are there. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, But not God asked everyone. దేవుడు అందరూ అడగట్లా, అమ్మ మీ హృదయాలు నాకు ఇవ్వండి అడగట్లా. In this village many people are there. ఈ గ్రామంలో కూడా చాలా మంది ఉన్నారు, But God not asked everyone. దేవుడు ప్రతి ఒక్కరిని వచ్చి అడగట్లా, నిజమే. But you are here. కానీ నిన్ను అడుగుతున్నాడు Why దేవుడు. God asking you? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, అమ్మా నీ హృదయాన్ని నాకు ఇస్తావా? అడుగుచున్నాడు పిల్లారా. If you are ready to give your, నువ్వు గనక ఇవ్వడానికి సిద్ధపడితే raise your hand. చెయ్యెత్తి చెప్పు, ప్రభువా నన్ను ప్రభువా రక్షించు నాయనా. Take my home, Lord. నా హృదయాన్ని తీసుకో, నా గర్భాన్ని తీసుకో. Take my home. Put your word in my home. ఓ నా హృదయం అనే గర్భాన్ని తీసుకొని నీ వాక్యాన్ని అనే విత్తనాన్ని ఇక్కడ నాటు ప్రభువా. I'm going to pray. ఓ నన్ను అడుగు. ఓ మీరు చెయ్యెత్తితే మీకు ఆశ ఉంటే నేను ప్రార్థిస్తాను. ఆశ కలిగిన వారు చెయ్యెత్తండి. ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తాను నాయన, నా హృదయాన్ని నువ్వు వాడుకో, నేను సరెండర్ అవుతాను ప్రభువా. హల్లెలూయా. My heavenly Father, ఓ నా పరలోకపు తండ్రి, I'm not seeing the hands, నేనైతే చేతులు చూడలేదు నాయన, but you are seeing the hands. కానీ నువ్వు చూస్తున్నావు ప్రభువా చేతుల్ని. Under that arm there is a heart. ఓ దేవా, ఎత్తిన చెయ్యి లోపల వెనకాల ఒక హృదయం ఉంది ప్రభువా. In that heart, ఆ హృదయంలో, in that home, ఆ గర్భంలో Lord, they are ready to receive your word. ఓ నీ వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. They are received to receive the Holy Ghost. ఓ పరిశుద్ధాత్మనే వాక్యాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు. Lord, grant it, Father. ఓ దయచేయి నాయనా, దయచేయి ప్రభు. Let that homes be filled by your powerful word. ఆ హృదయం అనే గర్భాలు నీ శక్తివంతమైన వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా నింపబడును గాక ప్రభు. Let this village become a Bethlehem. ఓ ఈ ఒక గ్రామమే మరి ఒక బెత్లెహేమగును గాక నాయనా. Let your birth take place from this village, Lord. ఓ నీ యొక్క ఈనాటి నిజమైన పుట్టుక ఇక్కడ కొన్ని హృదయాల్లో పుట్టును గాక, జరుగును గాక నాయనా. Let the people give birth, Lord. ప్రజలు నీ వాక్యములకు నీకు జన్మనిచ్చుదురు గాక ప్రభు. We know that, Lord. మాకు తెలుసు నాయనా, You are here right now. నువ్వు ఇక్కడే ఉన్నావు ప్రభు. ఇప్పుడు Right now you are here, we know, Lord. ఇప్పుడే ఇక్కడే ఉన్నావు ప్రభు.
whatever their prayer, వారి ప్రార్థనలు ఏమైనా గాని ప్రభా, whatever their prayer, Lord, ఓ వారి ప్రార్థన ఏమైనా గాని ప్రభు విన్నావు నాయన. grant it right now in the name of ఓ Jesus ఇప్పుడే Christ. ఈ సమయంలోనే వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి ప్రభా. Let the son of David take birth in their life. ఈ రోజు దావీదు కుమారుడుగా నీవు ఈ హృదయాల్లో జన్మించదువు గాక నాయన. Thank you for your visitation, Lord. నువ్వు దర్శించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభు. Thank you for your visitation to this village, ఈ Lord. గ్రామాన్ని దర్శించినందుకు నీకు స్తోత్రం ప్రభా. Bless every heart, Father. ఇక్కడ ఉన్న ప్రతి హృదయాన్ని దీవించుము నాయన. Heal everyone, Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము ప్రభా. In the name of Jesus Christ. యేసుక్రీస్తును నీ నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రియులారా, అందరూ చెయ్యి అలాగే సమర్పించుకోండి. ప్రభువా, నా హృదయాలు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నాయన. ఓ నా సోదరుడా సోదరి, ఈరోజు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తు కాదు, నీ హృదయంలో ఆయన పుట్టాలనుకుంటున్నాడు. మరియ గర్భంలో కేవలం మనిషి కుమారుడుగా పుట్టాడు. భూమి మీద ఆయన మన దేవుడిని చూపడానికి వచ్చాడు. కానీ నీ హృదయంలో మనిషి కుమారుడుగా కాదు ప్రియులారా. ఓ నీ దేహంలో ఉన్న ప్రతి పాపాన్ని, మలినాన్ని, ప్రతి శత్రువుని, ప్రతి రోగాన్ని చంపి నీ లోపల మరణాన్ని కూడా చంపి ఆయన స్త్రీ సంతానం అని చూపించుకోవడానికి ఆశపడుతున్నాడు పిల్లల. అయితే ఈ రోజు ఒక గర్భం అవసరం ఆయనకి. ఆ రోజు మరి అడిగింది, నా గర్భాన్ని వాడుకో ప్రభు అని. ఈ రోజు ఆ గర్భము కాదు కానీ హృదయం అనే గర్భము కావాలట. ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? ఓ దేవా, నా హృదయం నీకు ఇస్తాను ప్రభు. ఓ ఈ వాక్యాన్ని స్వీకరిస్తాను ఆయన, ఈ వర్తమానం స్వీకరిస్తాను ప్రభు. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు నిందించినా, ఇదేదో ఫలానా వర్తమానం అని నిందించినా గాని నేను ప్రభా నీకు స్వీకరిస్తాను నాయన, నా హృదయంలోకి నువ్వు రా ప్రభా అనేవారు ఎవరిని ఉంటే ప్రార్థన చేద్దాం పిల్లలు, ప్రార్థన చేద్దాం, సమర్పించుకున్నాం ప్రభా. నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను ప్రభా, నా హృదయాన్ని నీకు ఇస్తాను నాయన అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. సమర్పించుకుందాం పిల్లారా. ఇది లోకం సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్ కాకూడదు పిల్లారా. మన హృదయంలో క్రీస్తు పుట్టాలి. ఆ ఆత్మని నువ్వు అనుభూతి చెందాలి. ఆ క్రీస్తు అనే ఆత్మ ఈ రోజు నీ హృదయంలో గంతులేస్తుంటే నువ్వు చూడాలి. ఆత్మ కదులాడుతుంటే నువ్వు చూడాలి. నువ్వు వాక్యం ద్వారా గర్భవతి అవ్వాలి హృదయంలో. అప్పుడు ఇక లోకం నీకు మొయ్యబడుతుంది. లోకానికి నువ్వు ఎగతాళిగా ఉంటావు, దేవుడికి ఎంతో సుందరంగా ఉంటావు. అది నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.